ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇండియా విశ్వాసులు, సంఘ పెద్దలు, సేవక బృందం, ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ లో పాల్గొన్న ఆత్మీయులకు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభ స్వాగతం తెలియజేస్తూ ఉదయకాలపు ఆరాధన ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుల జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపలో మరొక దినాన్ని పొడిగించారు. పునరుద్ధానంలో మిమ్మల్ని ఆరాధించే ఆధిక్యతను, భాగ్యాన్ని, మీ కృపను అనుగ్రహించే విధానం బట్టి వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రభా, ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీసులో, కుటుంబాల్లో, ఆయా గృహాల్లో సమకూర్చబడిన ఆత్మీయులందరూ బట్టి మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆక్సిజన్ అందక అనేక మంది నా ప్రభా అల్లాడిపోతున్నారు తండ్రి. హాస్పిటల్లో బెడ్ దొరక అనేక మంది నా తండ్రి విశ్వాసులేవి, దేవుని సేవకులేమి తండ్రి. కరోనా దుష్పరిణామం వల్ల అనేక మంది ఆత్మీయులు కోల్పోయారు ప్రభా. ఆ కుటుంబాన్ని మీరు ఆదరించమని అడుగుతున్నాను. ఎంతమంది నా ప్రభా కోవిడ్ గురై హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు, ప్రతి స్థలంలో వైద్య బృందాన్ని, ఫ్రంట్ లైన్ మెడికల్ స్టాఫ్ అందరినీ జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. ఫ్రంట్ లైన్ వర్కర్స్ని జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. మందులు పనిచేయడానికి చాలా స్థలాలు ఇంజక్షన్ దొరకడం లేదని, చాలా స్థలాల్లో ఆక్సిజన్ దొరకడం లేదని, అందుబాటులో లేదని అనేక మంది ఆవేదన గురవుతున్నారు తండ్రి. అయ్యా కనికరించవలసిన వేడుకుంటున్నాను. అన్ని స్థలాల్లో తండ్రి, రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తండ్రి సాధారణ పరిస్థితులు ఏర్పడినట్లు, వైరస్ అంతమైనట్లు, క్రిటికల్ కండిషన్లో ఉన్నందరూ కూడా తండ్రి ఇంటెన్సివ్ కేర్లో నుంచి వార్డులో రావడానికి, వార్డులో నుంచి ఇంటిలో రావడానికి, ఇంటిలో నుంచి దేవుని ఇంట్లో చేరి ఆరాధించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరి అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాను. మా పాప ఫలితంగా మీరు వైరస్ అనుమతించారు ప్రభా. మళ్ళా మీరు అంతం చేయడానికి అధికారం కలిగిన దేవుడు కదా తండ్రి. నీ పాదాలు జరుగుతున్న ప్రభా, దయ చూపించండి. పాలకుల పాపాలు క్షమించండి, ప్రజల పాపాలు క్షమించండి, మా పితరుల పాపాలు క్షమించండి ప్రభా. మా పాపలు, మా బిడ్డల పాపాలు క్షమించమని వేడుకుంటున్నాను తండ్రి. సంఘముగా సరైన రీతిలో ప్రార్థన చేయలేని స్థితిలో ఆ ప్రార్థన లేమి ఈ దుస్థితి కారణమై నట్లుగా భావిస్తున్నా తండ్రి. నీ పాదాలు జరుగుతున్నాం ప్రభా, కనికరించండి, క్షమించండి ప్రభు. అనేక మంది తండ్రి తల నిల్లిపోతున్నారు తండ్రి. కనికరించవలసిన వేడుకుంటున్నారు తండ్రి. కుటుంబాల్లో సమాధానం కరువైపోయింది ప్రభా. సమస్యలు పెరిగిపోయినాయి తండ్రి. ఆర్థికంగా చితికిపోయారు, నలిగిపోయారు ప్రభా. వ్యాపారాలు లేవు, ఉద్యోగాలు లేవు, కొంతమందికి జీతాల్లో కోత విధించబడి కుటుంబాలు సాగి సంరక్షించలేక కొంతమంది ప్రభా వలస వెళ్ళిపోతున్న పరిస్థితులు. గత సంవత్సరం ఆరంభంలో ఏ విధంగా వలస వెళ్ళే పరిస్థితులు ఏర్పడినాయో ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి తండ్రి. గత సంవత్సరం అంటే 10 రెట్లు ఈ సెకండ్ వేవ్ తీవ్రత భయానికి, ఆందోళన, కలవరానికి గురి చేస్తున్న పరిస్థితుల్లో నీ పాదాలు కూస్తున్నప్పుడు కనికరించండి. అత్యవసరమైన ప్రార్థన విజ్ఞాపనలు అవసరమని ప్రతిరోజు రాత్రి 7 to 8 జూమ్ ఆన్లైన్లో జరిపిస్తున్నాం ప్రభా. దేవుని బిడ్డలు, దైవ సేవకులు, విశ్వాసులు అనేక మంది చేస్తున్న ప్రార్థనలు, విజ్ఞాపనలు, కన్నీరు మీరు అంగీకరించి కార్యములు జరిగించండి, ఆత్మకార్యములు జరిగించండి ప్రభా. ఆరోగ్యాలు ప్రతి ఒక్కరు అయా సంతరించుకోవడానికి మీ కృపను అనుగ్రహించవలసిన వేడుకుంటున్నాను. కనికరించండి ప్రభా, దయ చూపించండి. ఆర్థికంగా నలిగిపోతున్నారు, మానసికంగా వ్యధ కృంగి పరిస్థితుల్లో నడుతండి. ఆధ్యాత్మిక పరిస్థితులను పురస్కరించుకొని సన్నగిలిపోతున్నారు తండ్రి. దయతో మీరు కనికరించవలసిన వేడుకుంటున్నాను. దయ చూపించండి. యువత గారికి కొంతసేపు తండ్రి గృహాల్లో ఉంటున్న తండ్రి మిమ్మల్ని స్తుతించడానికి సమకూర్చబడిన మా ప్రియులందరినీ బలమైన స్థలంగా అప్పగిస్తున్నాను తండ్రి. అల్పుడు, అయోగ్యుని ప్రభు, బలహీన ప్రభు కనికరించండి. వాక్యం అందించి దైవ సేవకులు ప్రతిష్ఠించండి, అభిషేకించవలసిన వేడుకుంటున్నాను. ఆరాధన సందేశం ద్వారా మీరే నీ బిడ్డలను సంధించమని, సవిస్తార దీవెన అనుగ్రహించమని ప్రార్థన టీవీ వారు ముందస్తుగా వారు రికార్డ్ చేస్తూ టెలికాస్ట్ చేస్తున్న కారణం బట్టి, యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ సౌకర్యాన్ని వారు కలిగిస్తున్న కారణం బట్టి ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని ప్రార్థనా టీవీ యాజమాన్య బృందానికి అనుగ్రహించమని, మరింతగా వారి పరిచయాలను విస్తృతపరచమని, మరోసారి ఉదయకాలం సమకూర్చబడుతున్న ఆయా గృహాలు ఉంటున్న ఆత్మీయులందరినీ మీరు ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావం పొందుకునమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మీ గృహాల్లో ఉంటుండగానే మీ ఇంటిలో ఉన్నటువంటి సువార్త స్తుతి వారి పాటల పుస్తకాలు మీ చేతుల్లో కలిగి ఉండాలని, కలిసి నాతో పాడి ప్రభును స్తుతించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. 298వ పాట, పరిశుద్ధుడా పరిపూర్ణుడా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా, పరలోక తేజ పరమోన్నత యేసు మా ప్రియుడా, ప్రభువా
పరిశుద్ధ ఫలముల నిమ్ము దేవా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా నీ అర్పణలతో పరిశుద్ధము, నీ జీవవాక్యం పరిశుద్ధము, నీ రక్తధారలు పరిశుద్ధము, నీ ఆత్మనామం పరిశుద్ధము. పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరలోక తేజ పరమోన్నత యేసు మా ప్రియుడా ప్రభువా. పరిశుద్ధ ఫలముల నిమ్ము దేవా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధులముగా జీవింతుము, పరిశుద్ధ సాక్ష్యము నిలిపెదము, పరిశుద్ధ స్వాస్యము పొందేదము, పరిశుద్ధ క్రీస్తుని చూపెదము. పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరలోక తేజ పరమోన్నత యేసు మా ప్రియుడా ప్రభువా. పరిశుద్ధ ఫలముల నిమ్ము దేవా. పరిశుద్ధుడా పరిపూర్ణుడా అలాగే 491 పాట పావనుడా మా ప్రభువా అనే పాట పాడుకుందాం. 491. పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. అత్యున్నతమగు దేవా సింహాసనాసీనుడవు, అత్యున్నతమైన దేవా సింహాసనాసీనుడవు. ఎంతో గొప్పది నీ మహిమా వర్ణింప చాలను నేను, ఎంతో గొప్పది నీ మహిమా వర్ణింప చాలను నేను. పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. పావనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు, నీ రక్షణకై స్తోత్రములు. 473 పాట స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగం వరకు ఎంతో నమ్మదగిన దేవా అనే పాట పాడుకుందాం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. మా దేవుడవై మాకిచ్చిదివి ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకిచ్చిదివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలులు చేసినని, కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా.
ఎంతో నమ్మదగిన దేవా. సువార్త స్తుతిమాల పాటల పుస్తకం నుంచి 299వ పాట, మంచి దేవుడు నీవే మార్పు నందని దేవా అని పాట పట్టుకుందాం. మంచి దేవుడ నీవే మార్పు నొందని దేవా, మంచి దేవుడ నీవే మార్పు నొందని దేవా, స్తుతులు చెల్లిందు రాజా నిన్ను కీర్తిల్దు తండ్రి, స్తుతులు చెల్లిందు రాజా నిన్ను కీర్తిల్దు తండ్రి, మంచి దేవుడ నీవే మార్పు నొందని దేవా. నాదు సంవత్సరముల్ నీదు అధీనము, ఆయుష్కాలము ఎంతో నీదు స్వాధీనము, నాదు సంవత్సరముల్ నీదు ఆధీనము, ఆయుష్కాలము ఎంతో నీదు స్వాధీనము, కరుణశీలికి ఏమిత్తును, కరుణశీలికి ఏమిత్తును, మంచి దేవుడ నీవే మార్పు నొందని దేవా, స్తుతులు చెల్లిందు రాజా నిన్ను కీర్తింతు తండ్రి, స్తుతులు చెల్లిందు రాజా నిన్ను కీర్తింతు తండ్రి, మంచి దేవుడ నీవే మార్పు నొందని దేవా, మంచి దేవుడ నీవే మార్పు నొందని దేవా. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరా, మీరుంటున్న గృహాల్లోనే దయచేసి మీరున్న స్థలంలో లేచి నిలబడవలసిందిగా ప్రేమతో మనం చేస్తున్న ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగం 137వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 9 వచనాలని అందరూ కలిసి చదువుదాం. బబులోను నదుల యొద్ద కూర్చుండి ఉన్నప్పుడు మనము సియోను జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి, వాటి మధ్యనున్న నిరవంజి చెట్లకు మన సితారాలు తగిలించితిమి, అచ్చట మనలను చెరగొన్నవారు ఒక కీర్తన పాడుడి అనేది, మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసం కోరిరి. అన్యుల దేశంలో యెహోవా కీర్తనలు మనం ఎట్లు పాడుదము? యెరూషలేమా, నేను నిన్ను మరిచిన ఎడల నా కుడి చేయి తన నేర్పు మరుచునుగాక, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల నా ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనేడల నా నాలుక నా అంగిటికి అంటుకొనుగాక. యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసుకునము, యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము, దానిని నాశనము చేయడి, సమూల ధ్వంసము చేయడి అని వారు చాటిది కదా. పాడు చేయబడబో బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయవాడు ధన్యుడు. నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. ప్రార్థన చేసుకున్నాను. దయామయుడా, జీవాధిపతి యేసయ్య, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 137వ కీర్తన అనుసరించి మీ గుణగణాలు, మహిమానుత లక్షణాలు మేము గుర్తించినట్లు, స్తుతించినట్లు తగిన సహాయము దయచేయండి. అల్పుడను అయోగ్యుడిని బలహీన ప్రభా కనికరించని మరుగుపరచని మహింపదమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్లీజ్ బి సీటెడ్. దయచేసి కూర్చోండి. ఉదయకాలం ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన కీర్తన భాగం 137వ కీర్తన 1 నుంచి 9 వచనాల వరకు కూడా మనం సమ్మరైజ్ చేసి టైటిల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే, టియర్స్ ఇన్ ఎగ్జైల్, చెరలో కన్నీళ్లు, టియర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇన్ బాబిలోనియన్ ఎగ్జైల్, బబులోను చెరలో ఉన్న ఇశ్రాయేలీయుల కన్నీళ్లు. ఈ 1 నుంచి 9 వచనాలు మనం గమనిస్తే దాన్ని మనం 3 భాగాలుగా చేయవచ్చు. చెర గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఇశ్రాయేలీయులకి చెర అనుభవము కొత్తదేమీ కాదు. గతంలోనే వారు జీవము కలిగిన దేవుని వారు ధిక్కరించారు, దేవుని ఆజ్ఞల్ని వారు విస్మరించారు, వారు దేవుని మాటలకు ఆజ్ఞలకు అవిధేయులుగా ప్రవర్తించారు, లోక అన్య ఆచార సాంప్రదాయాలతో వారు కలిసిపోయారు.
దేవునికి దుఃఖాన్ని, ఆయాసాన్ని, మనస్తాపాన్ని కలిగించారు. దేవుడు ఆయా కాల వ్యవధిలో వారిని శత్రువులకి దేవుడు అప్పగించిన సంభవాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆరంభంలో ఆదికాండం 15వ అధ్యాయం 12వ వచనం, ప్రొద్దు గుంకినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, కటిక చీకటి అతన్ని కమ్మగా. 13వ వచనం, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమును నివసించి ఆ దేశపు వారికి దాసులగదురు. ఆదికాండం 15వ అధ్యాయం 14వ వచనం, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులగదురో ఆ జనములకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదురు. ఆరంభంలో మొట్టమొదటిగా 430 సంవత్సరాలు వారు ఇశ్రాయేలును ఐగుప్తు బానిసలుగా చెరలోనికి వెళ్ళిన సంభవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవ సంఘటనగా న్యాయాధిపతులు 6వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలును యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయుల చేతికి అప్పగించను. మొదటగా ఐగుప్తు చెర, రెండవది మిద్యాను చెర, మూడవదిగా న్యాయాధిపతులు 13వ అధ్యాయం 1వ వచనం, ఇశ్రాయేలును మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిస్తీన్ల చేతికి అప్పగించింది. మూడవదిగా ఫిలిస్తీన్ల చెర, ఈ విధంగా అశ్షూరీయుల చెర. ఈ 137వ కీర్తనలో జరిగిన సంభవాలను మనం గమనిస్తున్నప్పుడు దే వర్ ఇన్ బాబిలోనియన్ క్యాప్టివిటీ. ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇన్ బాబిలోనియన్ క్యాప్టివిటీ, బాబిలోన్ ఎగ్జైల్. బబులోను చెరలో ఇశ్రాయేలును వారు ఇక ఆవేదన భరితముగా వారు దుఃఖిస్తున్నారు, రోధిస్తున్నారు, విలపిస్తున్నారు, వారు కన్నీరు కారుస్తున్నారు, వారు మూలుగుతున్నారు, వారి యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. ఈ 137వ కీర్తన 9 వచనాలు మనం 3 భాగాలు చేయడానికి ప్రయత్నం చేస్తే, మొదటి నుంచి 4 వచనాలు మనం గమనిస్తే, మొదటి భాగముగా ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ సిట్టింగ్ అండ్ షెడ్డింగ్ టియర్స్ బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్. బబులోను నదుల వద్ద వారు కూర్చుండి వారు కన్నీరు కారుస్తున్నారు. రెండవదిగా 5-6 వచనాలు మనం గమనించినట్లయితే, ఇఫ్ ఎట్ ఆల్ ఫర్గెటింగ్ జెరూసలేం ఆర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్ ద డ్వెల్లింగ్ ప్లేస్ వీ విల్ బి కర్స్డ్. మేము ఒకవేళ జీవము గల దేవుని సన్నిధి ఉన్న పట్టణం కావచ్చు, దేవుని మందిరం కావచ్చు, దేవుని సన్నిధి కావచ్చు, మేము విస్మరిస్తే దేవుని శాపానికి మేము పాత్రులము అంటున్నారు. మూడవ భాగంగా 7, 8, 9 వచనాలు. మూడవ భాగముగా యాంటిసిపేటింగ్ అండ్ డీప్ డిజైరింగ్ ద రూయిన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీస్ బాబిలోనియన్స్. శత్రువులైన బబులోనీయుల యొక్క సమూల నాశనాన్ని, విధ్వంసాన్ని కోరుకుంటున్నటువంటి, అపేక్షిస్తున్న ఇశ్రాయేలుల కోరిక మనము మూడో భాగంగా చూడగలుగుతున్నాం. మొదటి భాగముగా ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ సిట్టింగ్ అండ్ షెడ్డింగ్ టియర్స్ బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్. బబులోను నదుల యొద్ద ఇశ్రాయేల్ ప్రజలు వారు విలపిస్తూ కన్నీరు కారుస్తున్న సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి వచనం, బై ద రివర్స్ ఆఫ్ బాబిలోన్ దేర్ వీ సాట్ డౌన్ వీ వెప్ట్ వెన్ వీ రిమెంబర్డ్ జాయన్. బబులోను నదుల యొద్ద కూర్చుండినప్పుడు మనము సియోనుని జ్ఞాపకం చేసుకొని ఏడ్చుచుంటిమి. ఆర్ దే రియల్లీ వీపింగ్, షెడ్డింగ్ టియర్స్ ఫర్ దర్ సిన్స్ ఆర్ ఫర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద సిన్స్? వారు నిజముగా ఈరోజు అనుభవిస్తున్న ఈ దురవస్థ, ఈ దుస్థితి కారణం పాపము. మనము దేవునికి అవిధేయులుగా జీవించాం, దేవుని ఆజ్ఞను మనం దాటుకొని వెళ్ళాం, దేవునికి ఆయాసాన్ని కలిగించాం గనుక ఇలాంటి స్థితిలో ఉన్నాం. శత్రువుల చెరలో ఉన్నాం, బందీలుగా ఉన్నాం, బానిసలుగా ఉన్నాం అని వారు విలపిస్తున్నారా? రెండవదిగా, ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి వేదన, బాధ, చెర, బానిసత్వాన్ని పురస్కరించుకొని స్థితిగతులు, జరుగుతున్న సంభవాలు, సంఘటనలు, స్థితిగతులను బట్టి వారు కన్నీరు కారుస్తున్నారా? మన జీవితాల్లో కలిగిన కాన్సిక్వెన్సెస్, పాపము ద్వారా కలిగిన పరిణామాల గురించి కాదు మనం పశ్చాత్తాపడవలసింది. పాపము చేసిన కారణాన్ని బట్టి ఈ రోజున పరిస్థితులు విషమించినవి. ఈ రోజున కరోనా విశ్వవ్యాప్తంగా సెకండ్ వేవ్ విజృంభిస్తూ విలయతాండం చేస్తున్న కారణమేమనగా పాపము. రాష్ట్రములు, దేశములు, పాలకులు, ప్రజలు
దేవుని బిడ్డలో సైతం పాపము ఫలితముగా పర్యవసానముగా ఈ రోజున వైరస్ ప్రభావానికి గురై ఊపిరితిత్తులు పాడై ఊపిరి ఆగిపోతూ ఉన్నాయి. రెమిడిసివిర్ అనేది ఇంజెక్షన్స్ అందుబాటులోని చేతుల్లోని రాలేకపోతా ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ బెడ్స్ దొరకడం లేదు. ఇలాగా ఆక్సిజన్ అందక అనేక మంది అల్లాడిపోతున్నారు. సో పాపము చేయడం ద్వారా పరిణామాన్ని, పర్యవసాన్ని అనుభవిస్తున్నాం. కానీ అక్కడ ఇశ్రాయేలీయులు వారు బబులోను నది వద్ద కూర్చున్నప్పుడు వారు సియోను జ్ఞాపకం చేస్తున్నప్పుడు మేము సియోన్లో ఉండగా దేవుణ్ణి స్తుతించేవారం, ఆరాధించేవారం, దేవునితో సహవాసాన్ని, దేవుని సన్నిధిని అనుభవించాం. అయితే ఈ రోజున మాకు సహవాసం లేదు, ప్రార్థన లేదు, దేవుని సన్నిధి లేదు, దేవునితో సహవాసం లేదు. ఇప్పుడు మేము బానిసలుగా ఉన్నాం, బందీలుగా ఉన్నామని వారు కన్నీరు కారుస్తున్నటువంటి సంభవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ 2వ వచనం, వీ హంగ్ అవర్ హాప్స్ అపాన్ ద విల్లోస్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ఇట్. వాటి మధ్య ఉన్న నిరవంజి చెట్లకు మన సితారాలను తగిలించితిమి. నిరవంజి చెట్లకు, నిరుపయోగమైన చెట్లు, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తూ ఏమన్నారంటే శోకవృక్షం అన్నారు. శోకవృక్షం ఉపయోగము లేని చెట్లు గట ఉపయోగపడవలసినటువంటి సితారాలు వాటిని తగిలించారట. సంగీత వాయిద్యం సితారా మనం వాయిస్తూ ఉంటేనే, తీగలు మీటుతూ ఉంటేనే, సాధన చేస్తుంటేనే ఎంతో శ్రావ్యమైన సంగీతము సితారా మనకు అందించగలుగుతుంది. ఆ సితారా కానీ, ఒక గిటార్ కానీ, లేదా వైలిన్ కానీ, తీగ ద్వారా వీణ కానీ, తీగ ద్వారా ఉపయోగించే ఏ రకమైన సంగీత వాద్యమైన తీగలు అవి వాడకపోతే తుప్పు పట్టిపోతాయి. శ్రావ్యమైన సంగీతాన్ని మనం ఇంకా ఆస్వాదించలేం. తగిలించున్న పరిస్థితుల్లో వాళ్ళు వాడటం లేదు, వారు ఇంకా పాటలు వినిపించలేకపోతున్నారు. శ్రావ్యమైన సంగీతము బబులోను వాసులకి వారు దేవుని గురించిన కీర్తనలు పాడలేకపోతున్నారు. కారణం దేవుని సహవాసాన్ని కోల్పోయారు, దేవుని యొక్క మహిమను కోల్పోయారు, దేవునితో అనుబంధం వారి జీవితాల్లో అరిగిపోయింది. ఇప్పుడు వారు పాడలేని స్థితిలో వారు నోరు విప్పడమే కాకుండా గాత్ర సంగీతం, నోటి ద్వారా పాటలు పాడటం కాకుండా సంగీత వాద్యాలు కూడా నిరుపయోగమైన చెట్లకు వాటిని తగిలించినట్లుగా మనం గుర్తిస్తుండగా 3వ వచనం, ఫర్ దేర్ దోస్ హూ క్యారీడ్ us away captive రిక్వైర్డ్ ఆఫ్ us a song. అచ్చట మనల్ని చెరగొన్న వారు ఒక కీర్తన పాడుడి అనేది. అండ్ దోస్ హూ ప్లండర్డ్ us రిక్వైర్డ్ ఆఫ్ us with saying sing us one of the songs of joy. మనలను బాధించిన వారు సియోను కీర్తనలో ఒకదాన్ని మాకు వినిపించుడి అని మన వలన ఉల్లాసము కోరిది. దే వర్ గివెన్ ఆపర్చునిటీ టు సింగ్ ద సాంగ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. జీవమగల దేవుని గురించిన గీతాలు పాడడానికి, గతంలో దేవుని కార్యాలు గుర్తు చేసుకుంటూ ప్రభువుని స్తుతించినట్లుగా దేవుని కార్యాలు కొనియాడడానికి పాట రూపంలో వారికి వినిపించడానికి బదులుగా 4వ వచనం, హౌ షల్ వి సింగ్ ద లార్డ్ సాంగ్ ఇన్ ఏ ఫారెన్ ల్యాండ్. అన్యుల దేశములు యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము. దే వర్ గివెన్ ఆపర్చునిటీస్ టు సింగ్ ద సాంగ్ ఆఫ్ ద లివింగ్ గాడ్. జీవము గల దేవుని గురించిన పాటలు పాడే అవకాశం వారికి అనుగ్రహించబడుతుండగా వారు చెక్కు బ్యాంకులో వేస్తే ఎలా క్యాష్గా మారుతుందో ఆపర్చునిటీని వారు క్యాష్గా చేసుకోవడానికి బదులుగా హౌ షల్ వి సింగ్ ద లార్డ్ సాంగ్ ఇన్ ఏ ఫారెన్ ల్యాండ్. అన్య దేశంలో మనము జీవముగల దేవుని గురించిన పాటలు ఏ విధంగా పాడగలం? కారణం ఏమనగా వారు కొంతకాలంగా పాటలు పాడడం లేదు, ప్రార్థన చేయలేని, ఆరాధించలేని, దేవునితో అనుబంధం సహవాసం లేని స్థితిలో ఉండగా వారు నోరులు మూయబడ్డాయి ప్రభువుని ఆరాధించడానికి, ప్రభువుని కీర్తించడానికి, ప్రార్థన చేయడానికి, విజ్ఞాపన చేయడానికి. వారి యొక్క సంగీత పరికరాలు, సంగీత వాద్యాలు కూడా నిరుపయోగంగా సితారాలు తగిలిస్తే ఎలా తుప్పు పట్టిపోతాయో అలాంటి దుస్థితి కనుక వారు గుర్తిస్తూ వారు అడుగుతున్నారు, మీ దేవుని గురించిన గొప్ప కార్యాలు పాట రూపంలో మాకు వినిపించండి అంటుండగా వీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. యోసేపు అన్య దేశంలో ఉన్నాడు, ఐగుప్తులో ఉండగా, అన్య దేశంలో ఉండగా ఒక బానిసగా ఉన్నాడు. పొతీఫర్ ఇంటిలో, సైన్యాధిపతి అయిన పొతీఫర్ ఇంటిలో బానిసగా ఉన్నప్పుడు హీ వాజ్ సోల్డ్ యాజ్ ఎ స్లేవ్ టు ద ఇష్మాయిలైట్స్. ఐగుప్తీయులకు, ఇష్మాయిలీలకు వర్తకం చేసుకునే వారికి అమ్మబడ్డాడు, ఒక బానిసగా అమ్మబడ్డాడు, సంతలో ఉంచబడ్డాడు. సంతలోట చురుకైన వాళ్ళు కొనుక్కుంటారండి. చిన్నప్పటి కూడా ప్రభువుతో సహవాసాన్ని కలిగి, దేవునితో సహవాసం కలిగి యోసేపు ఇక ప్రభువును ప్రేమిస్తూ ఆరాధకుడిగా ఉన్న కారణాన్ని బట్టి చురుకైన వాడుగా
పొతీఫర్ ద్వారా ఎంచబడి సంతలో నుంచి ఇంటిలోనికి వచ్చాడండి. ఎంత అద్భుతమైంది. రాయబడిన విషయం ఏంటంటే గ్రంథంలో యోసేపును బట్టి పొతీఫర్ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత అద్భుతం. మనం ఇంటిలో అద్దెకున్న వారం అయితే అద్దెకున్న విశ్వాసాలు బట్టి ఇంటి ఓనర్స్ దేవుని తెలుసుకోకపోతే, వారి విగ్రహాలు ఉంటే వారు దేవుడు దీవించి రక్షించబోతున్నాడు, రక్షించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎంత అద్భుతమంది. మన ప్రార్థనలు బట్టి ఇంటి ఓనర్స్ని మనం రక్షణ పొందిన ఇంటి ఓనర్స్ అయితే మన ద్వారా మన ఇంటిలో అద్దెకున్న వారు ఆశీర్వాదము రక్షణ వారు అనుభవించాలని. ఎంత అద్భుతమైనది. యోసేపును బట్టి పొతీఫర్ కుటుంబాన్ని దేవుడు దీవించినట్లుగా. అన్య దేశంలో ఉన్నాడు, ఒక బానిసగానే అమ్మబడ్డాడు, సంతలోనే ఉంచబడ్డాడు. కానీ చురుకుగా ఉన్నాడు. చురుకుగా ఉండడానికి కారణం ఏంటంటే అతడు దేవుని కలిగి ఉన్నాడు. అతడు ఇక ఎంపిక చేయబడ్డాడు. ఇంటిలో ఉండగా యోసేపుని బట్టి పొతీఫర్ కుటుంబాన్ని, ఆ ఇంటిలో శోధన వచ్చింది. శోధనకు లొంగిపోలేదు, కానీ శోధనలో ఇక దేవుని యొక్క నామాన్ని ఘనపరిచి జయ జీవితాన్ని సంతరించుకున్నాడు. ఎంత అద్భుతమైంది. చెయ్యని నేరానికి చెరసాలలో వేయబడ్డాడు. మేలు పొందిన పాననాయకుడు మర్చిపోయాడు, కానీ మేలు చేసిన మహిమగలిగిన దేవుడు మర్చిపోలేదు. రాజుగారి కళ తెప్పించాడు, కళభావాన్ని యోసేపు ద్వారా చెప్పించాడు. రాజు తర్వాత ప్రధానమంత్రి స్థానానికి ఇక యోసేపుని హెచ్చించినట్లు. ఎంత అద్భుతమైంది. అతడు తన సాక్ష్యపు తీగలను మీటాడు. యోసేపు చేతిలో సంగీత వాయిద్యం లేదు, సితారాలు లేవు, కానీ బబులోను నదుల దగ్గర కూర్చుండి ఏడుస్తున్నటువంటి ఈ యొక్క ఇశ్రాయేళ్లక వాళ్ళ చేతుల్లో సితారాలను కానీ నిరుపయోగమైన నిర్వంజించు వాళ్ళకి వాటిని తగిలించి వేశారు, చెట్లకు తగిలించారు. కానీ యోసేపు సాక్ష్యం అనే తీగని కలిగి ఉన్నాడు, ప్రార్థన అనే తీగని కలిగి ఉన్నాడు, ఆరాధన అనే తీగని కలిగి ఉన్నాడు, నమ్మకత్వం అనే స్టూవర్డ్షిప్ గృహ నిర్వాహకుడిగా నమ్మకత్వం అనే తీగని కలిగి ఉన్నాడు. అతడు ఇతరుల క్షేమాన్ని కోరేవాడుగా, నేను బానిసను కదా, వీళ్ళు బాసులు కదా, యజమానులు కదా అని వాళ్ళ మీద హేయభావం ద్వేషభావాన్ని చూపించలేదు, కానీ వారి కొరకు ప్రార్థన చేశాడు. ఒకరోజు దేవుడు ఇక యోసేపుని హెచ్చించాడు రాజు తర్వాత స్థానానికి. ఎంత అన్య దేశంలోనే బానిసగా ఉన్నవాడు ఒకరోజు హీ హాజ్ బికమ్ బాస్ ఆఫ్టర్ ద కింగ్. ఫరో తర్వాత బాస్గా ప్రధానమంత్రి స్థానాన్ని సంతరించున్నాడు. ఎంత అద్భుతమైంది. రెండవ సంఘటన, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వారికి ఆహారం ఆరగించడానికి దేవతలకు అర్పించిన ఆ మాంసాహారాన్ని తీసుకుని వచ్చి వారికి వడ్డిస్తూ ఉంటే వాళ్ళు అంటున్నారు, వీ డు నాట్ వాంట్ టు డిఫైల్ అవర్ బాడీస్, మా దేహములను మేము అపవిత్ర పరుచుకోము, ఆకుకూరలైనా పర్వాలేదు, 10 దినాల తర్వాత మమ్మల్ని పరీక్షించండి. 10 దినాల తర్వాత వారు పరీక్షించబడ్డారు, ప్రతిభావంతులుగా ప్రజ్ఞావంతులుగా చేయబడ్డారు. ఆ తర్వాత వారికి ప్రమోషన్ వచ్చింది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు రాజు ఆజ్ఞ చేస్తున్నాడండి, ఎవరైనా రాజు నిలబెట్టిన ప్రతిభకు వారు సాగిలపడిపోతే వారు పగపగ మండే అగ్నిగుండంలో వేయబడతారు. వారు రాజుతో అంటున్నారు, అగ్నిగుండంలో పడకుండా అగ్నిగుండంలో నుంచి రక్షించడానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే సజీవ యాగముగా మమ్మల్ని మేము జీవము గల దేవునికి బలిగా మేము అర్పించుకుంటాం. ఎంత అద్భుతమైంది. మనం ముగ్గురు వేస్తుండగా రాజు ఆశ్చర్యపోతున్నాడు. 4వ వ్యక్తి దేవతల రూపాన్ని పోలినాడు. ఎంత అద్భుతమైంది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు సేవిస్తున్న దేవుడే పూజార్హుడు, జీవము గల దేవుడు అని ఇక దండోరా వేయించాడు, ప్రకటనలు చేయించాడు, ప్రశంసా పత్రాలు వారికి అందించబడ్డాయి, వారికి ప్రమోషన్ అందించబడింది. ఎంత అద్భుతమైంది. వారి యొక్క వెంట్రుకలు కాలిపోలేదట. అగ్నిగుండంలో వేయబడిన షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. వారు దానియేలు అతడు మంత్రిగా ఉన్నాడు. రాజుగారు శాసనం చేసిన తర్వాత మంత్రికి తెలియకుండా ఉండదు, కానీ ఇట్టి శాసనము సంతకము చేయబడని దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఇట్టి శాసనము సంతకం చేయబడి దానియేలు తెలుసుకున్న యథాప్రకారం ముమ్మారు మోకాళ్ళుని యెరూషలేము దేవాలయం తట్టు కిటికీ తలుపులు తెరిచి అనుదినము ప్రార్థించుతూ ఉండేది. ఎంత అద్భుతమైనది. ప్రార్థన చేస్తుండగా పట్టుబడ్డాడు. పాపము చేస్తున్నా పట్టుబడడం కాదు, పాపానికి అవకాశం వస్తే, పాపము చేయడానికి అవకాశం వస్తే దాన్ని త్యజించి యోసేపు పాపమునికి లొంగిపోకుండా పారిపోయి పవిత్రతను కాపాడుకున్నాడు. పవిత్రుడైన దేవుని కనపరిచి మహింపరిచాడు. అంత అద్భుతమైనది. ఇక్కడ దానియేలు ప్రార్థన పాపం చేస్తే పట్టుబడడం కాదు, ప్రార్థన చేస్తుండగా అతడు పట్టుబడుతున్న పరిస్థితులు.
రాజుగారు నిలబెట్టిన ప్రతిమకు విరుద్ధంగా ఇతడు ప్రార్థనలు చేస్తున్నాడు. ఇతడు సింహాల బోన్లో వేయండి. ఆ రాత్రికి రాజుకు నిద్ర పట్టలేదు. ఉదయాన్నే దానియేలు స్వరం వినబడుతుండగా రాజు ఆశ్చర్యపోతున్నాడు. దానియేలు సేవిస్తున్న దేవుడే నిజమైన దేవుడు, పూజార్హుడు అని ప్రకటన చేస్తున్నాడు. దండోరా వేయిస్తున్నాడు. ఎంత అద్భుతమైనది! వారు దే డి నాట్ డిఫైల్ దేర్ బాడీస్, దే డి నాట్ కాంప్రమైజ్ ఫర్ ద ఓన్లీ ప్లెజర్స్. లోక సంబంధమైన సౌఖ్యం కోసం, సుఖభోగాల కోసం, ఆధిక్యతల కోసం వారు రాజీ పడలేదు. రాజీ పడకుండా రాజాది రాజు కుమారుడుగా వారు జీవించారు. ఎంత అద్భుతమైంది! లోకములో కలిసిపోకుండా, పొత్తు కుదుర్చుకోకుండా ఐ హ్యావ్ బికమ్ ట్రెజర్ ఆఫ్ గాడ్, నేను ప్రభువు సొత్తుని అనే భావన కలిగి ప్రభు కొరకు వారు బలమైన పరికరాలుగా జీవించారు. అన్య దేశంలో ఉన్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేవారు దానియేలు అన్య దేశంలో బానిసలుగా చెరగొని తీసుకుని వెళ్ళిన వారు దేవర్ ఆల్సో ఇన్ బాబిలోనియన్ క్యాప్టివిటీ, బబులోని చెరలో బందీలుగా ఉన్నవారు. కానీ ఈ రోజున బాసులు అయిపోయారు. అంత అద్భుతమైంది! యోసేపు బాస్ అయ్యాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు బాస్ అయిపోయారు. ఎంత అద్భుతమైంది! వారు ఉన్నతమైన స్థానాలు అధిష్ఠించి ప్రభు నామాన్ని ఇక్కడ వీరికి అవకాశం కల్పించబడుతుంది. అలాగే అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనంలో మనం గమనిస్తే, అయితే మధ్యరాత్రి వేళ, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 25వ వచనం, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదరెను, వెంటనే తలుపులను తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. వీరు దొంగతనం చేసినందుకు కాదు పౌలు సీలలు చెరసాలలో వేయబడింది. వాళ్ళు ఫోర్జరీ, దొంగ సంతకాలు పెట్టినందుకు కాదు, వాళ్ళు కిడ్నాప్ చేసినందుకు, అంటే మనుషుల్ని అపహరించినందుకు కాదు, దాచేసినందుకు కాదు, వాళ్ళు ఒకవేళ హత్యలు చేసినందుకు కాదు, నేరానికి పాల్పడినందుకు కాదు, వారు మానభంగాలు చేసి కాదు, మానవ హోమాలు సృష్టించి కాదు, చట్ట వ్యతిరేకమైన దేశద్రోహ నేరం చేసి కాదు వారు జైల్లో ఉన్నది. జీవాధిపతి ఈ భూమి మీద మానవాకాడికి వచ్చి పాపాన్ని పరిహారం చేసిన పరిశుద్ధుడు ప్రభు యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సర్వమానవాళిక పాపమునకు ప్రాశ్చిత్తార్థమే యజ్ఞబలి పశుగా ప్రజాపతిగా ప్రభు యేసుక్రీస్తు ఆయన పరిహారాన్ని చేశాడు. పాపానికి క్షమాపణ అనుగ్రహించాడు. నీవు నేను చనిపోతే పాతాళానికి, నరకానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోకుండా పరలోకానికి వెళ్ళడానికి మార్గాన్ని సిద్ధపరిచాడు. ఆ యేసు నమ్ముకుంటావా? నీకు మనశ్శాంతి కావాలా? పాప క్షమాపణ కావాలా? సమాధానం నీ జీవితంలో అనుభవించాలనుకుంటావా? పరిస్థితుల్లో నష్టపోయిన పరిస్థితులు ఉన్నావా? ఓడిపోయిన పరిస్థితులు ఉన్నావా? అపజయానికి లోనైపోయిన పరిస్థితులు ఉన్నావా? చేజారిపోయిన పరిస్థితులు ఉన్నావా? కృంగిపోయిన పరిస్థితులు ఉన్నావా? శోధనలో లొంగిపోతున్న పరిస్థితులు ఉంటే జై జీవితాన్ని విక్టోరియస్ లార్డ్, ఆయన విజయాన్ని ఇవ్వగలిగిన దేవుడు నీ నష్టపూరితమైన అవమానకరమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి, నీ దోషపూరితమైన జీవితాన్ని దీవెనకరంగా మార్చడానికి, శాపగ్రస్తమైన జీవితాన్ని ఆయన క్షేమదాయకంగా చేయడానికి, అగ్నిగుండానికి వెళ్ళిపోయే నాశనానికి, నరకానికి వెళ్ళే నీ యొక్క నామకార్థుని భక్తిని శక్తివంతంగా మార్పు చేసి నిత్య జీవానికి, మోక్షానికి, పరలోకానికి చేర్చగలిగినటువంటి జీవాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మరణం మీద విజయాన్ని ప్రకటించిన వాడు, మహిమలో స్థలము సిద్ధపరిచిన వాడు యేసయ్య ఆయన మెగావుడుగా రాబోతున్నాడు, మహిమానంతుడుగా రాబోతున్నాడు. ఈ సువార్త వీధుల్లో ప్రకటిస్తుండగా పౌలు శీలని బంధించి చెరసాలలో వేసి వారికి కాళ్ళకి బొండలు బిగించి, వారి చేతుల్లో సంగీత వాయిద్యాలు లేవు, వారి దగ్గర తీగలు లేవు. వీరైతే సంగీత వాయిద్యాలు ఉండగా బబులోను వాసులు అడుగుతున్నారు, మీరు మీ దేవుని కార్యాలు పాట రూపంలో మాకు వినిపించరా? సాంగ్స్ ఆఫ్ జాయిన్, సియోను కీర్తనలో ఒక కీర్తన మాకు వినిపించండి అంటుండగా, హౌ షల్ వి సింగ్ ద సాంగ్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ఏ ఫారిన్ ల్యాండ్, అన్య దేశంలో మేము ఏ విధంగా సియోను కీర్తన, దేవుని కీర్తన పాడగలం, యెహోవా కీర్తనలు పాడగలం? వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు చేజార్చుకుంటూ నిర్వంజించు వాళ్ళకు, నిరుపయోగమైన చెట్లకు వాళ్ళు తగిలించారు. అవి తుప్పు పట్టిపోతున్నాయి. కానీ ఇక్కడట పౌలు శీలలో వారట సంగీత వాయిద్యాలు లేవు, కానీ ఒకరిగా వారు నోరు ఎవరు మూయలేరంటే వారు పాటలు పాడుతున్నారట. వారు కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి, నేరస్తులైన ఖైదీలు, మానవంగాలు చేసిన ఖైదీలు, దొంగలు దోపిడీ చేసిన వారు, భయంకరమైన చట్ట వ్యతిరేకమైన కార్యాలకి నేర ప్రవృత్తి పాల్పడినట్టు వారు వింటున్నారంట, ఆశ్చర్యపోతున్నారు. వీరేంటి
వీరు సేవిస్తున్న దేవుడు, ఆరాధిస్తున్న దేవుడు, ప్రకటిస్తున్న దేవుడు, చేతులకి సంఖ్యలు వేస్తే, కాళ్ళకి బొండలు వేస్తే వీరేంటి పాటలు పాడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు అని వారందరూ ఆశ్చర్యపోతున్నారండి. అకస్మాత్తుగా అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుతూ కీర్తనలు పాడుచుండరి, ఖైదీలు వినుచుండరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగి చెరసాల పునాదులు అదిరిపోయినాయి. వెంటనే తలుపులని తెరుచుకొని అందరి బంధకాలు ఊడిపోయినాయి. ఎంత అద్భుతమైంది! ఈ మహత్తరమైన కార్యాన్ని చూచిన జైలు అధికారి ఆ రాత్రి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఎంత అద్భుతమైంది! జైలు అధికారి తన భార్య బిడ్డలందు కూడా ఓవర్ రైట్ ఆ ఇంటి వారు రక్షణ పొందిన ఆ ఆధిక్యత ఎంత అద్భుతమైన అనుభవం. అనగా ఈ ప్రార్థనా తీగ ఆ రాత్రి వారు పాడుతూ ఉండగా, వారు పాటలు పాడుతుండగా, ప్రార్థన చేస్తుండగా వారు తీగలని వారు తగిలించలేదండి. చెట్లకు తగిలించిన రీతిలో వారు లేరు, వారు వినియోగించారు. ప్రార్థనా తీగను వినియోగించారు. వారు పాటలు కీర్తనలు పాడే తీగలను వారు వినియోగించారు. గాత్ర సంగీతం, వోకల్ సింగింగ్, దేవుడిచ్చిన ఈ గాన ఇదిగా స్వరాన్ని వారు ఉపయోగించి ప్రభునామాన్ని ఘనపరుస్తుండగా దేవుడు కనుక ఘనమైన కార్యాన్ని దేవుడు జరిగించి ఆయన మహాగణుడుగా తను తాను కనుపరుచుకున్న సంభవాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. ఈ ఉదయకాలం ఈ 4 వచనాల్లో మనం గమనించినప్పుడు వారు ఇచ్చిన అవకాశాన్ని వారు జారవిడుచుకున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కానీ యోసేపు అన్య దేశంలో ఉండగా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు దానియేలు అన్య దేశంలో ఉండగా వారు ఇక సాక్ష్యపు తీగలను, ప్రార్థనా తీగలను, ఆరాధనా తీగలను, దేవునితో ఉన్న సంబంధ సహవాసం అనే తీగలను వారు ఉపయోగించారు, మీటారు. వారు సద్వినియోగం చేసుకున్నారు అవకాశాలని. కనుక దేవుని కార్యాలు చవిచూచి దేవుని నామాన్ని మహిమపరుచున్నట్లుగా మనం గమనిస్తున్నాం. పౌలు శీలలు కూడా వారు కూడా ఇక ప్రార్థనా తీగ, పాటలు పాడే కీర్తనలు పాడే తీగని వారు మీటారు. నిరుపయోగమైన చెట్లకు తగిలించిన రీతిలో వారు లేరు. దేవుని కార్యం అద్భుతమైంది. ఖైదీలు పారిపోవలసిన ఖైదీలు నిలబడిపోయారు. ఆత్మహత్యకు పాల్పడవలసిన చెరసాల నాయకుడు, అధికారి, జైలర్ అతడు తను నిలిచిపోయాడు. ఈ రాత్రి నా బిడ్డలకు కనుక తండ్రిగా ఉంచిన దేవా, నా భార్యకు భర్తగా ఉంచిన దేవా అని జైలు అధికారి ప్రభువుని అంగీకరించి ఆత్మరక్షణ పొందిన అనుభవాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఎంత అద్భుతమైనది. రెండవ భాగంగా ఆయా 5-6 వచనాలు మనం గమనిస్తే అక్కడ if at all forgetting Jerusalem or the temple of God, the dwelling place of God, we will be cursed. వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారు. దేవుని కనుక సన్నిధిని, దేవుని సహవాసాన్ని మేము మర్చిపోయినట్లయితే, యెరూషలేముని దేవుని యొక్క కోరుకున్న స్థలాన్ని మేము మర్చిపోయినట్లయితే మేము శాపగ్రస్తులము అంటూ చూడండి 5వ వచనం. If I forget you, O Jerusalem, let my right hand forget her skill. లెట్ మై రైట్ హ్యాండ్ ఫర్గెట్ హర్ స్కిల్. నా కుడి చేయి తన నేర్పుని మరుచునుగాక. కుడి చేయికి ఎక్కువ బలం ఉంటుంది ఎడమ చేతి కంటే. సాధారణంగా ఎక్కువ మందిలో పర్సంటేజ్గా మనం తీసుకుంటే కొంతమంది లెఫ్ట్ హ్యాండ్, ఎడమ చేతికి బలం ఉండి ఎడమ చేతి ఓటమున్న వాళ్ళు లేకపోలేదు. కానీ వారు తక్కువ మంది కుడి చేతి ఎక్కువ ఉపయోగిస్తుంటారు. కుడి చేతికి బలానికి సాదృశ్యంగా ద రైట్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ డస్ గ్రేటర్ థింగ్స్. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయాలని వాక్యంలో రాయబండితులు. ఇఫ్ ఐ ఫర్గెట్ యు, ఓ జెరూసలేం, యెరూషలేమా నేను నిన్ను మరిచిన ఎడలా, లెట్ మై రైట్ హ్యాండ్ ఫర్గెట్ హర్ స్కిల్. నా కుడి చేయి తన నేర్పుని మరుచునుగాక. స్కిల్ రైట్ హ్యాండ్ ఉపయోగిస్తుంటే బలముగా ఒకవేళ బాణాలు వేయడానికి, బలముగా కర్రసాము చేయడానికి, బలముగా కత్తి యుద్ధం చేయడానికి, బలముగా డ్రైవ్ చేయడానికి, బలము ఉపయోగించడానికి ఈ కుడి చేయిని మనం మొదటగా ఉపయోగిస్తున్నాం. ఎంత అద్భుతమైంది! ఈ కుడి చేయి కనుక పడిపోతుంది. కుడి చేతిలో రక్త ప్రసరణ సన్నగిలిపోయినట్లే, కుడి చేతికి జాలి వచ్చినట్లే, పక్షవాతం వచ్చినట్లే. యెరూషలేమా నిన్ను మరిచినట్లయితే నా కుడి చేయి పడిపోయినట్లే, నాకున్న కుడి చేతికున్న శక్తి సామర్థ్యం కూడా సన్నగిలిపోయినట్లే. డు నాట్ ఫర్గెట్, మర్చిపోవద్దు యెరూషలేముని. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. 122 కీర్తన. ఎంత అద్భుతమైంది! నిన్ను ప్రేమించుతూ వర్ధిల్లెదం, నీ క్షేమము కొరకు ప్రార్థించెదం. యెరూషలేమా 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 యెహోవా సుందరపురమా.
నిన్ను ప్రేమించుచు వర్ధిల్లెదం, నీ క్షేమము కొరకు ప్రార్థించేదం. ఇప్పుడు యెరూషలేముని జ్ఞాపకం చేసుకుంటూ ఆ రోజున యెరూషలేం మర్చిపోయాం, ప్రార్థన మర్చిపోయాం, దేవునితో సహవాస సంబంధాన్ని కోల్పోయాం. ఒకవేళ ఇప్పుడు మరలా తీర్మానం చేసుకున్నారు, వారు రీకమిట్మెంట్ కనుక ఇశ్రాయేలు తమ తాము కనుక దేవునికి అప్పగించుకుంటూ ఒక ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే తమ తాము అప్పగించుకుంటూ, ఒకవేళ యెరూషలేమా దేవుని సహవాసమా, దేవుని సన్నిధిలో దేవుని మందిరమా, దేవుని యొక్క ప్రసన్నత కలిగినటువంటి కనుక దేవుని నిబంధన మనసు కలిగిన స్థలాన్ని, ఆరాధనని నేను మర్చిపోతే నా బలము ఉడికిపోయినట్లే, నా చెయ్యి పడిపోయినట్లే, శక్తి సన్నగిలిపోయినట్లే. రెండవదిగా, ఇఫ్ ఐ డు నాట్ జెరూసలేం అబౌవ్ మై చీఫ్ జాయ్, నాకున్నటువంటి ముఖ్య సంతోషం కంటే నేను యెరూషలేముని హెచ్చుగా ఎంచని ఎడల, నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనని ఎడల, ఇఫ్ ఐ డు నాట్ రిమెంబర్ యూ, నేను నిన్ను జ్ఞాపకం చేసుకోకపోతే నా నాలుక అంగేటికి అంటుకోడు, లెట్ మై టంగ్ క్లింగ్ టు ద రూఫ్ ఆఫ్ మౌత్, కనుక నా నాలుక అంగేటికి అంటుకొను గాక, నా నాలుక పడిపోవును గాక, నా చెయ్యి పడిపోవును గాక అనగా గివింగ్ మోర్ ప్రయారిటీ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి ఆధిక్యతనిస్తూ, సమయాన్నిస్తూ, ఒక చక్కని సమర్పణ, కమిట్మెంట్, అంకిత భావం, డెడికేషన్ అప్పగించుకుంటున్న కనుక విషయాలు ఈ 2 వచనాల్లో మనం చూడగలుగుతున్నాం. ఎంత అద్భుతమైంది. 7, 8 వచనాల్లో అక్కడ మనం గమనిస్తే, యెహోవా ఎదోము జనులను చేసినది జ్ఞాపకము చేసుకునము, యెరూషలేము పాడైన దినము జ్ఞాపకము చేసుకునము, దానిని నాశనము చేయడి, సమూల ధ్వంసం చేయడి అని వారు చాటిరు కదా. ఆ తర్వాత, పాడు చేయబాబు బబులోను కుమారి, నీవు మాకు చేసిన క్రియలను బట్టి నీకు ప్రతీకారము చేయవాడు ధన్యుడు, నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళకి ఈ శాపము రావాలి, శిక్ష రావాలి, నాశనము రావాలి, సమూల ధ్వంసం కావాలి అని కోరుకుంటున్నారండి. వారి యొక్క యాగని, యాంటిసిపేటింగ్ అండ్ డీప్ డిజైర్ ద రూయిన్ అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఎనిమీస్ బాబిలోనియన్స్. బబులోను ఈలు శత్రువుల మీద వినాశనాన్ని కోరుకుంటూ, విధ్వంసాన్ని కోరుకుంటూ, వారి యొక్క డీప్ డిజైర్, హృదయవాంఛ. బబులోను గురించి మనం ఒక ప్రవచనాన్ని గమనిస్తే, ఇర్మియా 47:1, కన్యకైన బబులోను క్రిందికి దిగి మంటిలో కూర్చుండము. ఇప్పుడు నీ సింహాసనం ఉన్నావు, నువ్వు క్రిందికి దిగబోతున్నావు, నువ్వు మంటిలో కూర్చోబోతున్నావు. యు ఆర్ గోయింగ్ టు బి రూయిన్డ్ అండ్ డిస్ట్రాక్టెడ్. ఎలాగైతే నాశనం కలగాలి, సమూల ధ్వంసం చేయండి అని యెరూషలేము గురించి అన్నారు, అలాగా ఈ బబులోను కూడా అది ధ్వంసం కావాలి, వినాశనం కావాలి, విధ్వంసం కావాలని వీళ్ళు ఆవేదన వారు వ్యక్తపరుస్తున్నారు. ఆ తర్వాత ఇర్మియా గ్రంథం 50:15, దాని బురుజులు పడిపోతున్నవి, దాని ప్రాకారములు విరగొట్టబడుతున్నవి, ఇది యెహోవా చేయు ప్రతీకారము, దాని మీద పగ తీర్చుకొనడి, అది చేసినట్లే దానికి చేయడి, అది చేసినట్లే దానికి చేయడి. ఆ రోజున యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టడానికి, ప్రాకారాలు పడగొట్టడానికి నడుము కట్టారే, విధ్వంసం చేశారే, పునాదులతో సహా సమూల నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. అలాంటి స్థితి వారికి కలగాలి. యెరూషలేము జరిగినట్లే అది చేసినట్లే దానికి చేయడి, బురుదులు పడిపోవాలి, ప్రాకారాలు విరగొట్టబడాలి, ప్రతీకారం జరగాలి, పగ తీర్చబడాలి. టేక్ రివెంజ్ అగైన్స్, రిటాలియేషన్ అగైన్స్ ఎనిమీస్. వాళ్ళ యొక్క ఆవేదన, ఆక్రందన మనం గమనించగలుగుతున్నాం. చివరికి అంటున్నాడు, నీ పసిపిల్లలు పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు. అంటే పసిపిల్లను కూడా వాళ్ళు లెక్క చేయకుండా, జాలి పడకుండా బండకేసుకున్నట్లుగా ఆ బబులోను చెరలు నలిగిపోయారట. అది ముందుగానే ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచనం ఏంటంటే యెషయా గ్రంథం 13:16. యెషయా గ్రంథం 13:16, వారు చూచుతుండగా వారి పసిపిల్లలు నలగగొట్టబడుదురు, వారి ఇండ్లు దోచుకొనబడును, వారి భార్యలు చెరపబడుదురు. ఇలాగా ప్రతీకారం, పాత నిబంధన పద్ధతిలో ప్రతీకారం జరగాలని కోరుకున్నారు ఇశ్రాయేలు. పగ తీర్చబడాలి, అలాగే జరగాలని కోరుకున్నారు, శాస్తి జరగాలని కోరుకున్నారు. కానీ నూతన నిబంధనలో ఉన్న మనము మన సాక్ష్యాన్ని కాపాడుకుంటూ అన్యులకి ఆదర్శప్రాయంగా, ఆశీర్వాదకరంగా, మాదిరిగా మార్గదర్శనం జీవిస్తూ వారిని క్షమించమని,
వారిని కూడా రక్షించమని. ఇప్పుడు ఎఫెసీ రాసిన పత్రికలో ఉన్నాడు, అధికారులతో పోరాడడం లేదు. మనం ప్రధానులతో కాదు, అధికారులతో మనం పోరాడేది వాయుమండల సంబంధమైన దురాత్మల సమూహంతో పోరాడుతాం కనుక పుట్ ఆన్ ది ఆర్మర్ ఆఫ్ గాడ్, సర్వాంగ కవచాలు ధరించి. కనుక ఈ సమయంలో అయ్యా నా దేశాన్ని రక్షించవా, నా రాష్ట్రాన్ని రక్షించవా, నా దేశమును, నా భారతదేశమును రక్షించవా నా యేసయ్యా, నా దేశమును, నా భారతదేశమును రక్షించవా నా యేసయ్యా. భారతదేశంలో అనేక మంది విగ్రహాల్లో ఉన్నారు, విగ్రహాలనే చెరలో ఉన్నారు. అపవాది కబంధస్థల్లో పాపము విలయ శృంఖాలలో వారు బంధించబడి ఉండగా విడుదల పొందడానికి విలువైన రక్తాన్ని కాచినప్పుడు వారి యేసుక్రీస్తు రక్షణ వారి సొంతం కావాలని, వారు కూడా ప్రభువుని తెలుసుకోవాలని, ఆ రక్షకుడిని తెలుసుకోవాలని వారి కోసం నీవు నేను కూడా విలపించి విజ్ఞాపన ప్రార్థన చేయాలని. పాత నిబంధనలు వాళ్ళైతే నాశనం కావాలి, సమూహంలో నాశనం కావాలి, విధ్వంసం జరగాలి, యెరూషలేము జరిగినట్టు వారు కూడా జరగాలని శత్రువుల గురించి వారు కోరేరేమో. కానీ ఇప్పుడైతే నూతన నిబంధన ప్రకారంగా శత్రువులను సైతం మనం క్షమించాలని, క్షమాగుణాన్ని ప్రేమతత్వాన్ని కలిగిన వారుగా ప్రభువా దర్శించండి, రక్షించండి ప్రభు. అందరూ కరోనా వైరస్ బారిన పడిపోతున్నారు తండ్రి, నీ కరుణ కావాలి ప్రభువా, నీ కనికరం కావాలి ప్రభువా. జరుగుతున్న ఈ విపత్తు విలయతాండం ద్వారా అనేక మంది అయ్యా నీ చెంతకు రాగలిగి నిన్ను తెలుసుకొని యేసయ్యా మా పాపమును క్షమించండి అయ్యా, మా పితరుల పాపమును క్షమించండి, మా బిడ్డల పాపమును క్షమించండి అయ్యా, మా బాలకుల పాపమును క్షమించండి అయ్యా, మా ప్రజల పాపమును క్షమించండి. భారతదేశమా నా యేసుకే, ప్రియ భారతదేశమా నా యేసుకే, నిన్ను సొంతం చేయాలన్నదే నా ప్రార్థన, నీవు సొంతము కావాలన్నదే నా ధ్యేయం, నిన్ను సొంతము చేయాలన్నదే నా ప్రార్థన, నీవు సొంతము కావాలన్నదే నా ధ్యేయం. యేసు నామమే జయము జయమని ఇహమంతా మారు గాలి పడిపోవుచున్న తాను ప్రాక కుప్ప కూలిపోవాలి. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికే నీవు సొంతము కావాలి. భారతదేశమా నా యేసుకే, ప్రియ భారతదేశమా నా యేసుకే. లెట్ us all stand together as a corporate body and worship the Lord. అందరూ లేచి నిలబడి కుటుంబాలు సామూహికమైన శక్తిగా ప్రభువా నువ్వు క్షమించే దేవుడు అయ్యా, సిద్ధమైన మనసు కలిగిన దేవుడు తండ్రి. అజ్ఞానంలో అంధకారంలో వారి మీద మేము అక్కసుని ఆయాసాన్ని ఆవేదన వ్యక్తపరిచారు, మేము అయా ఆక్రోశాన్ని వ్యక్తపరిచారు కాకుండా వారు అజ్ఞానులు ఉన్నారు, వారు అంధకారులు ఉన్నారు, వారు చీకట్లు ఉన్నారు. వారు నిన్ను తెలుసుకోవాలి, నీవే జీవాధిపతి అయిన దేవుడు అని, సృష్టికర్త అయిన దేవుడు అని. ఈ కరోనా విపత్కరమైన దినాల్లో అనేక మంది పతండి 7 ఖండాల్లో ఉన్న విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా తని విశ్వానికి అధిపతి ప్రభువైన యేసుక్రీస్తు అనే సత్యాన్ని గుర్తినట్లుగా ప్రభుత్వండి. మీరే సృష్టికర్త అనే దేవుడు అని 2000 సంవత్సరాల క్రితం రక్తాన్ని కార్చి పరిహారం చేసిన పరిశుద్ధుడు రక్షణకర్త అని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి తండ్రి ఆదరణకర్తగా మీరు మాకు అనుగ్రహించబడ్డారు. నడిపించి మమ్మల్ని బలపరిచే దేవుడు అని త్రియేక దేవుడా నీ ఉనికి అందరూ గుర్తేనట్ల తండ్రి. ఈ ఉదయ కాలంలో సమయంలో ఉన్నప్పుడు తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం ప్రభువా. భూమి ఆకాశం గాలి నీరు నిప్పు కలకు ముందే నువ్వు ఆత్మస్వరూపుకున్న దేవుడు తండ్రి. మహత్తరమైన కార్యాలు జరిగించారు పాత నిబంధన కాలంలో. 2000 సంవత్సరాల క్రితం దేవాది దేవుడుగా నువ్వు మహిమతో వస్తే మానవుడు తానుకోలేడు కనుక పాపం లేకుండా పరిశుద్ధులుగా జన్మించారు, పరిశుద్ధులుగా జీవించారు.
నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నేరస్థాపన చేయగలని సమాజానికి, ప్రపంచానికి సవాలు విసిరారు. పాపాన్ని పరిహారార్థమై పావన రక్తాన్ని కార్చారు. మరణం మీద విజయాన్ని ప్రకటించారు. మహిమలో స్థలం సిద్ధపరిచారు. ఈ భూమి మీద ఉండగానే తండ్రి, సాక్ష్యం అనే తీగలు మేము మీటాలని, ప్రార్థన అనే తీగలు మీటాలని, మేము ఆరాధనని మీటాలం, ఆరాధన అనే తీగని మేము మీటాలని అనేక మందికి వారు కీర్తనలు పాడుచుండ్రి, ఖైదీలు వినుచుండ్రి, వారు వినగలిగారు ప్రభా. ఈనాడు అనేక మంది వినగలిగినట్లుగా మేము విజ్ఞాపన చేయాలని, అనేక మందిని తెలుసుకోవాలని, నిన్ను గురించి తెలియచేయాలన్నప్పుడు తండ్రి, మౌనంగా ఉన్నవారు కాకుండా అన్య దేశంలో నీ మహిమ కొరకు జీవించిన షడ్రకు, మేషకు, అబేద్నెగోలాగా, దానియేలులాగా, యోసేపులాగా తండ్రి, రాణి అయిన ఎస్తేరులాగా నీ కొరకు జీవించినట్లుగా మేము ఉండాలని మీరు కోరుకుంటున్న దేవుడిగా మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అందరూ కూడా చేతులు పైకి ప్రభుని ఆరాధించేద్దామా. సృష్టికర్త అయిన దేవా, రక్షణకర్త అయిన దేవా, ఆదరణకర్తగా ఉన్న ప్రియ పరిశుద్ధాత్ముడా, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవానికి వందనాలు స్తోత్రాలు అంటూ ప్రభుని స్తుతిద్దామా. నేను ఇతరులకు వినిపించే వ్యక్తిగా సమయాన్ని, సొమ్ముని, తన సామర్థ్యాన్ని, తలాంతుల్ని వెచ్చించి అనేకమైన జీవితాలకు మేలు కోసం, క్షేమం కోసం, ఆశీర్వాదం కోసం నేను ఉండాలని ఉదయకాలం 137 కీర్తనలు అనుసరించి చెప్పబడతాను. నీకు అప్పగించుకుంటూ ఆరాధిస్తున్నానంటూ చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. పరమ తండ్రి నీకే స్తోత్రం, పరమ తండ్రి నీకే స్తోత్రం. యేసు ప్రభువా నీకే స్తోత్రం, యేసు ప్రభువా నీకే స్తోత్రం. పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం, పరిశుద్ధాత్ముడా నీకే స్తోత్రం. త్రియేక దేవా నీకే స్తోత్రం, త్రియేక దేవా నీకే స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయామయుడా, జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. అన్య దేశంలో మేము పాటలు పాడాలని, కీర్తనలు పాడుచుండగా ఖైదీలు విన్న రీతిలో, ఖైదీలే కాక జైలేదిగా రక్షణ పొందిన రీతిలో తనతని అన్యుల మధ్యలో మేము తనతని మా ఇళ్లలో నుంచి, మా కుటుంబాల నుంచి కుటుంబ ప్రార్థనలు వినబడాలని, రక్షణ సునాదాలు వినబడాలని, మా యొక్క స్వరాన్ని అనేక మందికి విలపించే స్వరంగా ఉండాలని, విజ్ఞాపన చేసే స్వరంగా ఉండాలని, కన్నీరు కార్చే తీగగా ఉండాలని కోరుకుంటుంది దేవుడు ప్రభా. ఆరాధించే తీగగా ఉండాలని కోరుకున్నాడు ప్రభా. తీగలను చెట్లకు తగిలించేవారు కాకుండా, సంగీత వాద్యాలు చెట్లు తగిలించకుండా ఆ సంగీత వాద్యాలు మీటుతుండగా, సాధన చేస్తుండగా, ఉపయోగిస్తుండగా శ్రావ్యమైన సంగీతం ఎలా వస్తుందో అలాగ అనేక మందికి అన్యులకు సైతం ఉన్నప్పుడు తన్ని మేము ఆశీర్వాదకరంగా, ఆహ్లాదకరంగా, ఆదరణకరంగా, మార్గదర్శకంగా, మాదిరిగా మేము జీవిస్తున్నట్లుగా జీవించాలని ఉదయకాలంలో తండ్రి సమర్పణ భావంతో మిమ్మల్ని సన్నతిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం ప్రభా. గొప్ప దేవుడు అని కొందరాలు ఎందరో తండ్రి కరోనా ప్రభావానికి తలడెళ్ళిపోతుండగా విడుదల పొందినట్లు విజ్ఞాపనకర్తలుగా ఉండాలని, సమాజము, సంఘము, రాష్ట్రాలు, దేశాలుగా ప్రపంచం క్షేమం కోసం అతన్ని మేము ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలని, మా ముందు ఎన్నో నశించిపోయిన ఆత్మలు ఉంటుండగా వారి కొరకు భారం కలిగిస్తూ ఉండాలని మీరు కోరుకుంటున్న దేవుడిగా, కోట్లాది మంది భక్తులు ఉదయకాలం మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తుండగా ఉదయకాలం ఆన్లైన్ ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్ పాల్గొన్న ఆత్మీయుల సమక్షంలో కలువరిశిలో కాచిన ప్రశస్త రక్తంతో అనుకుంటున్నా అమూల్యమైన రక్షణ పాత్ర చేతవచ్చు వందనములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో ఈ స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను తండ్రి.
ఈ ఉదయకాలం వాక్యం అందించడానికి ఏర్పాటు చేయబడిన దైవ సేవకులు యూత్ ఫర్ జీసస్, యేసు కొరకు యువత అనే నినాదంతో యూత్ రిట్రీట్స్, యూత్ ర్యాలీస్, యూత్ ఫెస్టివల్స్, యూత్ సదస్సులు, కాన్ఫరెన్సెస్, అనేకమైన సభలలో ఆయా సంఘాల్లో బలముగా వాడబడుతున్న దైవ సేవకులు రెవరెండ్ జాన్ విజయ్ కుమార్ గారు, వారి తండ్రి గారు, వారి తమ్ముడు కూడా బలమైన పరిచయం కొనసాగిస్తున్నారు. ప్రతి నెల కూడా మన మధ్యలోకి వస్తూ వాక్యం అందిస్తూ బలపరుస్తున్న గారిని బట్టి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తూ ఉదయకాలం దేవుని వాక్యం అందించవలసిందిగా రెవరెండ్ జాన్ విజయ్ కుమార్ గారికి విలువైన సమయాన్ని అప్పగిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్లో మరి దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. మీ అందరికీ పునరుద్ధాన దినపు శుభములు తెలియజేస్తున్నాను. మరి పరిస్థితులను బట్టి మరి ఈపీఎఫ్ మన యొక్క ఆన్లైన్ సర్వీస్ని తిరిగి మరి ఈ రీతిగా ప్రారంభించుకోవడానికి దేవుడు సహాయం చేశారు. మరి ఆఫ్లైన్లో మనం కలవలేని పరిస్థితులు మనం చూస్తున్నాం. మరి ఇలాంటి అవకాశాన్ని దేవుడు, ఈ మీడియాని దేవుడు మనకి అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి దేవుడు గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకు కూడా మనతో ఉండి మరి మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన ఆరాధనకు యోగ్యుడు. నిజంగా మన జీవితాల్లో ఆయన యొక్క కార్యాన్ని, రక్షణ కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినం ఈ రీతిగా సజీవంగా ఉన్నామంటే కూడా అది కేవలం దేవుని కృప అని మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. సహవాస నాయకులు పాస్టర్ అబ్రహాం సుధాకర్ గారికి, మరి అమ్మగారికి, సంఘ పెద్దలకు, మరి ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ని చూస్తున్న మీ అందరికీ మరి ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనం కూడా తగిన జాగ్రత్తలు మనం తీసుకుందాం. పరిస్థితులు చూస్తున్నాం, మరి చేయి దాటిపోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. కాబట్టి మరి దయచేసి మీరు మన ఈపీఎఫ్ సహవాసంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి బాధ్యత కలిగి మరి సోషల్ డిస్టెన్స్ కానీ, మాస్క్ విషయంలో కానీ, అలాగే శానిటైజింగ్ విషయంలో కానీ మరి ప్రత్యేక శ్రద్ధను తీసుకోండి. ఎందుకంటే మరి సెకండ్ వేవ్ చాలా సెన్సిటివ్గా ఉంది. చాలామంది మన కళ్ళ ముందే ప్రాణాలు కోల్పోవడం మనం చూస్తున్నాం. డెత్ రేట్ బాగా పెరగటం మనం చూస్తున్నాం. అలాగే సిమ్టమ్స్ లేకుండా మరి కోవిడ్కి మరి అటాక్ అవ్వటం, ఇన్ఫెక్ట్ అవ్వటం మనం చూస్తున్నాం. కనుక దయచేసి దేవుడు మనల్ని కాపాడాలి. ఆయన రెక్కల చాటున ఆయన మనల్ని భద్రపరచాలి. మరి ఆయన తోడు లేకపోతే మనం ముందుకు వెళ్ళడం చాలా కష్టం. అదే రీతిగా మనం కూడా బాధ్యత కలిగి మరి తగిన జాగ్రత్తలు మనం తీసుకొని దేవుడిచ్చిన ఈ జీవితాన్ని దేవునికి మహిమార్థంగా మనం ఆయన కోసం మనం ముందుకు వెళ్దాం. దేవుని వాక్యం ద్వారా దేవుడు మనల్ని బలపరచాలని, దేవుడు మనల్ని పురుకొల్పాలని చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి నీ కొందనాలు. ఈ పునరుద్ధాన పరిశుద్ధి నాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీ కొందనాలు. ఆఫ్లైన్లో మేము కలవలేకపోయినప్పటికీ ఆన్లైన్లో ఈ రీతిగా ప్రభువా ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్గా ప్రభా నీ బిడ్డలంగా ప్రభా ఎక్కడి వారం అక్కడ మా గృహాల్లో ప్రభా ఈ యొక్క వాక్యం ద్వారా తిరిగి బలపడటానికి, వాక్యం ద్వారా పురికొల్పడటానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ కొందనాలు. ఈ సమయంలో ప్రభువా ఈ యొక్క పునరుద్ధాన దినాన్ని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, సంఘాన్ని ఆత్మీయంగా బలపరచమని, పురికొల్పమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రత్యేకంగా ఈరోజు ఒక 66 పుస్తకాల్లోని ఒక పుస్తకాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. గత అనేక మాసాలుగా అనేక 66 పుస్తకాల్లోని బైబిల్లోని అనేక పుస్తకాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ఒకవేళ మీరు జ్ఞాపకం చేసుకుంటే పోయిన ఆదివారం, ఇన్ ద సెన్స్ పోయిన వారం 3వ ఆదివారం, అంటే పోయిన నెల 3వ ఆదివారం మరి యోధా పత్రికను మనం ధ్యానం చేశాం. మన ఈపీఎఫ్లోని మరి సెకండ్ సర్వీస్లో మరి యోధా పత్రికను మనం ధ్యానం చేశాం. ఈరోజు ప్రత్యేకంగా యోవేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. పరిస్థితులకు అనుకూలంగా ఈనాటి పరిస్థితులకు చాలా రెలవెంట్గా ఉన్న ఈ యొక్క బుక్ని మనం ఒకసారి ధ్యానం చేద్దాం. దయచేసి గమనించండి, ఈ రోజునున్న పరిస్థితులు, ఈ పుస్తకము రాయబడింది సుమారు క్రీస్తు పూర్వము 900, అంటే 835 BC 835. అప్పుడు రాసిన ఈ యొక్క గ్రంథము నేటికి చాలా రెలవెంట్గా, యాప్ట్గా ఉంది. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ లైవ్లీ. ఇది అన్ని పరిస్థితులకు చాలినది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పరిస్థితులు చూస్తుంటే మనకి ఒక ప్రశ్న, ఏంటి ఇలా జరుగుతుంది, ఏంటి దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితిని అనుమతించాడు? ఫస్ట్ వేవ్తో అయిపోయింది అనుకున్నాం, మళ్ళీ సెకండ్ వేవ్ ప్రారంభమైంది ఏంటి అని చాలా బాధ, ఆవేదన, దుఃఖము, మరి ఎక్కడికెక్కడ లైఫ్కి సెక్యూరిటీ లేని పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మనల్ని ధైర్యపరిచేది, మనల్ని పురికొల్పేది, మనల్ని ఆత్మీయ జీవితాలని సవరించేది యోవేలు గ్రంథం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను.
పేజ్ నంబర్ 752. యోవేలు గ్రంథం చూస్తే 3 అధ్యాయాలు ఉన్నాయి. 3 ప్రాముఖ్యమైన ఆత్మీయ సత్యాల్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఆ ప్రజల యొక్క పాపము, రెండవది ఆ ప్రజల యొక్క పశ్చాత్తాపము, మూడవది ఆ దేవుడు పునరుద్ధరించుట మనం చూడగలం. పాపము, పశ్చాత్తాపము, పునరుద్ధరణ, సిన్, రిపెంటెన్స్ అండ్ రెస్టోరేషన్. 3 ప్రాముఖ్యమైన విషయాల్ని ఈరోజు మనం చూడబోతున్నాం. సంఘంగా మన యొక్క కర్తవ్యం ఏంటి? సంఘంగా, దేవుని బిడ్డలంగా, పరిశుద్ధ సమూహంగా, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో మనం ముందుకు ఎలా వెళ్ళాలి? మొదలగు విషయాలను కూడా మనం ధ్యానం చేయబోతున్నాం. యోవేలు గ్రంథం చూస్తే, యోవేలు గ్రంథం రాసిన వ్యక్తి యోవేలు అనే ప్రవక్త. యోవేలు అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే దేవుడు. యెహోవాయే దేవుడు పేరుకు తగినట్టుగానే ఉంది ఈ పరిస్థితి. ఆ ప్రజలు యూదా ప్రజలు యెహోవా దేవుని మర్చిపోయారు. యెహోవా దేవుని విడిచిపెట్టేసి తమ ఇష్టం వచ్చినట్టు వారు జీవిస్తున్నారు. వారికి ఒక అద్భుతమైన సత్యాన్ని, సందేశాన్ని, కనువిప్పును కలుగు చేయడానికి దేవుడు వాడుకున్న సాధనము యోవేలు అనే ప్రవక్త. యోవేలు అంటే యెహోవాయే దేవుడు. జోయల్ అనే మాటకు అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ గాడ్. దే ఫర్గాట్ దట్ యాహ్వే ఈజ్ గాడ్. యెహోవాయే దేవుడు అనే సత్యాన్ని వారు మర్చిపోయారు. నేటి దినాన పరిస్థితులు అలా లేవంటారా? సృష్టికర్తను మర్చిపోయి సృష్టిని ఆరాధిస్తున్నారు. సృష్టి దేవుడు చేసిన మానవుడు, సర్వ మానవాళి ఆ దేవాది దేవుని మర్చిపోయి, క్రియేటర్ని మర్చిపోయి క్రియేషన్ని ఆరాధిస్తుంది. దేవుడు ఈ విషయాన్ని చాలా సంవత్సరాలు దేవుడు వెయిట్ చేశాడు. ఇప్పటికీ 2021 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు ఈ పరిస్థితుల ద్వారా, ఈ కరోనా వైరస్ ద్వారా, ఈ సెకండ్ వేవ్ కావచ్చు, ఏమైనా కావచ్చు, దేవుడు అనుమతించాడు. దేవుడు ఒక పాఠాన్ని నేర్పించాలని ఆశపడుతున్నాడు. తన ప్రజలు తన్ని విడిచిపెడితే దేవుడు తట్టుకోలేడు. తాను చేసిన ప్రజలు కేవలం క్రైస్తవులు మాత్రమే కాదు కదా దేవుడు చేసింది, సర్వ మానవాల్ని ఆయనే చేశాడు. తన రూపంలో చేశాడు, తన పోలికలో చేశాడు. వీరందరి కోసం ఆయన ప్రాణం పెట్టాడు, రక్తాన్ని చిందించాడు. సర్వ మానవాళికి పాప క్షమాపణ అనుగ్రహించడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ సృష్టి దానికి సిద్ధంగా లేదు. సర్వ మానవాళి దీన్ని అంగీకరించట్లా, ఆయనకి దూరంగా వెళ్ళిపోయింది. అలాంటప్పుడు దేవుడు కొన్ని పరిస్థితుల ద్వారా తిరిగి వారిని ఆయన ఎద్దుకు నడిపించాలని, ఎంత ప్రేమ కలిగిన దేవుడో చూడండి. మనకైతే ఎలా అర్థమవుద్దంటే ఒక కోణంలోనే వస్తాం. దేవుడు ఏంటి ఇలా, మరణాలు ఏంటి, పరిస్థితులు ఏంటి, చాలామంది చనిపోతున్నారు ఏంటి, ఇది ఆలోచిస్తాం. కానీ 750 కోట్ల మంది అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. కొన్నిసార్లు మామూలుగా చెప్తే మనకు అర్థం కాదు కదా. కొన్ని పరిస్థితులను అనుమతించి, ఇప్పుడు మనకి చాలా కొత్తగా ఉంది. పాత నిబంధనలు చూస్తే, ఈ ప్రవక్తల గ్రంథాలు చూస్తే ఆ బిడ్డలు దేవుని మర్చిపోయారు. ఆ పాత నిబంధనలు చూస్తే 430 సంవత్సరాల బానిసత్వం, తర్వాత చూస్తే 70 సంవత్సరాల చెర, తర్వాత చూస్తే అనేక తెగుళ్ళు, ఉగ్రత భయంకరంగా ఉంది. దేవుని యొక్క సింగిల్ ఎజెండా ఏంటంటే ఈ పరిస్థితుల ద్వారా అయినా వారు మారతారు, ఈ పరిస్థితుల ద్వారా అయినా వారు నా దగ్గరికి వస్తారు, వారు రావాలి అనేది దేవుని యొక్క ఏకైక ఉద్దేశం. యోవేలు గ్రంథం అద్భుతమైన సత్యాన్ని మనకు తెలుస్తుంది. ఓ ప్రజలారా, ఉగ్రత రాబోతుంది, మీ జీవితాలు మార్చుకోండి, పశ్చాత్తాపంతో తిరిగి నా దగ్గరికి రండి, మారు మనసు పొందండి, నేను మీకు తిరిగి మీ కార్యాలు నేను జరిగిస్తాను, నేను మిమ్మల్ని సమకూరుస్తాను, తిరిగి నేను మిమ్మల్ని దీవిస్తాను అని దేవుడు వారికి వాగ్దానం చేస్తున్నాడు. నేటి దినాన సంఘంగా, దేవుని బిడ్డలంగా మనం కూడా ఈ ఆత్మీయ సత్యాన్ని గమనించాలి. అలాగే మన బాధ్యత ఏంటో కూడా మనం చాలా విషయాలు ఈరోజు మనం చూడబోతున్నాం. క్రీస్తు పూర్వము 835 నుండి 796 BC ఆ మధ్యకాలంలో రాసిన ఈ గ్రంథంలో అద్భుతమైన ఆత్మీయ సత్యాల్ని మనం చూడబోతున్నాం. దేవుని యొక్క ప్రేమ చూడబోతున్నాం, దేవుని యొక్క ఉగ్రత చూడబోతున్నాం, దేవుని యొక్క దీవెనలు చూడబోతున్నాం. అనేకమైన అద్భుత సత్యాల మేళవింపే యోవేలు గ్రంథము. దయచేసి చివరి వరకు చూస్తూనే ఉండండి. ఈ యొక్క పునరుద్ధాన సందేశం ద్వారా దేవుడు మన సంఘాన్ని, మనల్ని బలపరచాలి. బైబిల్ ముందు పెట్టుకోండి, పేజ్ నంబర్ 752. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే,
పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గుడి. ఈలాంటి సంగతి మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగినదా? మీ దినముల్లో కానీ మీ పితరుల దినముల్లో కానీ జరిగిందా? ఒక క్వశ్చన్ మార్క్. యోవేలు అడుగుతున్నాడు, ఎప్పుడు ఇలా జరగలేదు, ఇలాంటి సంఘటనలు ఎప్పుడు మీరు చూడలేదు, ఎప్పుడైనా జరిగిందా? ఈరోజు ప్రశ్న కూడా అదే కదా, ఎప్పుడైనా ఇలా వచ్చిందా? మీడియా అయితే చెప్తుంది 100 సంవత్సరాలు ఒకసారి జరుగుతుందని, రకరకాల విషయాలు చెప్పచ్చు, కానీ ఇంతటి చావులు మరణాలు ఎప్పుడైనా మనం చూసామా? భారతదేశంలో రోజుకి 3,000 మంది పెట్రోల్ రాలినట్టు రాలిపోతున్నారు. కనీసం గాలి పీల్చుకోవడానికి ప్రాణవాయువు లేక కొన్ని వందల మంది చనిపోతున్నారు. లెక్కలు గణాంకాలు బయటికి ఏమి రావట్లేదు. మనకు తెలిసింది 10%. అనేక వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారే భారతదేశంలో. అనేక మంది లక్షల మంది కేసులతో ఎఫెక్ట్ అయ్యి హాస్పిటల్స్లో ఉంటున్నారే. ఎప్పుడైనా అలా జరిగిందా? ఒక ప్రశ్న ఇది నాన్న సంఘంగా, దేవుని బిడ్డలంగా మనం కూడా ఒకసారి ఆలోచించాలి. కనుక మనం ఎలా ముందుకు వెళ్ళాలో మొదలగు విషయాలు మనం చూద్దాం. చూడండి 4వ వచనంలో, గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేసినవి, మిడతలు విడిచిన దానివి పసరు పురుగులు తినివేసినవి, పసరు పురుగులు విడిచిన దానివి చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఒక తెగులు అక్కడ మనం చూస్తున్నాం. ఒక తెగులు, ఒక పాండమిక్, ఒక భయంకరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. దేవుని యొక్క ఉగ్రత ఇక్కడ మాట్లాడుతుంది. దేవుని యొక్క ఉగ్రత గురించి ఇక్కడ మనకి తెలియజేస్తున్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రజలు దేవుని దగ్గరికి రావడానికి దేవుడు ఒక ప్రయత్నంగా, ఒక మెథడ్ ఏంటంటే ఆయన్ని వైపు ఆకర్షించుకోవడానికి దేవుడు ఈ పరిస్థితిని అనుమతించాడేమో. భయంకరమైన పరిస్థితి అక్కడ మనం చూస్తున్నాం. 5వ వచనంలో, మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి, ద్రాక్షారసము పానము చేయువార్లారా రోదనము చేయుడి. యోవేలు గ్రంథంలో మనం నేర్చుకోవాల్సిన, ముఖ్యంగా విశ్వాసులంగా మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ సత్యం ఏంటంటే ఒక మాట రిపీటెడ్గా వస్తుంది: కన్నీరు విడవండి, రోదనము చేయండి, అంగలార్చండి, ఉపవాసమునండి, గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి మొదలగు విషయాలు సేమ్ సిననిమ్స్, పర్యాయ పదాలు. ఇదేనో సంఘం చేయాల్సిన బాధ్యత, సంఘం యొక్క పని. పర్వాలేదులే అయ్యో అని జాలి చూపించి మనం జాగ్రత్తగా ఉండటం కాదు, సంఘంగా కన్నీరు కార్చాలి. ప్రభువా మా దేశాన్ని రక్షించు నాయన. ఇక్కడ అంటున్నాడు యోవేలు ప్రవక్త, మత్తులారా. వారికి ద్రాక్షారసం, వారి యొక్క సంప్రదాయం ప్రకారం ద్రాక్షారసం వారు తీసుకోవడం బాగా అలవాటు. బాగా తీసుకొని మత్తులైపోయారేమో, దేవుని మర్చిపోయారు, దేవుని దూరం పెట్టేశారు. యెహోవాయే దేవుడు అనే ఆత్మీయ సత్యాన్ని వారు మర్చిపోయారు. ఈ దినం ప్రజలు అదే కదా, ప్రజలు దేవుని మర్చిపోయారు. ఇలాన మనం చేయాల్సిన పని ఏంటంటే మనం కన్నీరు కార్చాలి. సంఘంగా ప్రాముఖ్యమైన బాధ్యత, మనం నేర్చుకోవాల్సిన గొప్ప సత్యము ఈ గ్రంథం నుండి ఏంటంటే కన్నీరు కార్చాల్సిన సమయం. ఇప్పుడు మన సమస్యలేనా, మన ఆర్థిక సమస్యలు, అప్పులు, బాధలు, వీటి గురించి ఇవి తాత్కాలికం, ఎప్పుడు ఉంటానే ఉంటాయి. సంఘంగా ఈ దినం ఈ యొక్క లైవ్ మెసేజ్ చూస్తున్న మీతో నేను మాట్లాడుతున్నాను. వాక్యం ద్వారా మనం పురుకొల్పడాలి. కన్నీరుగా కార్చే అనుభవం అనుకుందా? అనేక మంది నశించిపోతున్నారే. ఒక విషయం ఏంటి, యేసు ప్రభువుని తెలుసుకోకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఇక్కడైనా పోనీ బాధపడచ్చులే, హాస్పిటల్లో బాధపడుతున్నారులే, బ్రీతింగ్ ప్రాబ్లము, లేకపోతే అది ఇది అని మనం అనుకోవచ్చు, కానీ ఇది తాత్కాలికం. అక్కడ అగ్ని హారదు, పురుగు చావదు. భయంకరమైన పరిస్థితి. నరకాన్ని నుండి, అగ్నిలో నుండి పోయిన నెలలో అదే కదా మనం ధ్యానం చేస్తాం. అగ్నిలో నుండి లాగినట్టు కొంతమంది మనం రక్షించాలంట. విశ్వాసంగా మన బాధ్యత. ఇప్పుడైనా ఈ యొక్క పునరుద్ధాన దినాన దేవుడు మనతోనే మాట్లాడుతున్నాడు. ప్రభువా కన్నీరు కార్చే అనుభవం నాకు దయచేయండి. ఆత్మల పట్ల, ముఖ్యంగా హాస్పిటల్స్లో ఉన్నవారు, బెడ్ మీద ఉన్నవారు, యేసు ప్రభు దేవుడని ఒక్కసారి వారికి జ్ఞాపకం చేయండి ఆయన. ఒక్క అవకాశం వారికి ఇవ్వండి అని కన్నీరు కార్చాల్సిన సమయం ఆసన్నమైంది. 2వ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 14వ వచనంలో, నా జనులు తాము తగ్గించుకొని తమ పాపములు విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే వారి యొక్క పాపములు క్షమించి వారి దేశాన్ని దేవుడు స్వస్థపరుస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మన ప్రార్థనలు తప్పకుండా భారతదేశాన్ని స్వస్థపరుస్తాయి. తప్పకుండా మన ప్రార్థనలు భారతదేశాన్ని రక్షిస్తాయనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మత్తులారా మీరు కన్నీరు విడవండి, రోదనము చేయండి. ఎందుకు? 6వ వచనంలో అంటున్నాడు, లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదకి వచ్చి ఉన్నది.
కింద ఫుట్ నోట్లో అంటాడు, సమూహము, లోకస్వామ్, ఏ గ్రూప్, ఏ బిగ్ గ్రూప్ ఆఫ్ లోకస్. మిడతల దండు శత్రువులు ఎలా అయితే వచ్చి దాడి చేస్తారో దేశం పైన, ఈ యూదా ప్రజల పైన ఒక శత్రువుల దాడిలాగా, ఈ యొక్క సమూహములాగా ఈ యొక్క మిడతలు వచ్చి దాడి చేయటం మనం చూస్తున్నాం. నిజంగా ఈ పరిస్థితుల్లో ఈ తెగులు ఆ దినాన ఆ ప్రజలు ఎదుర్కొన్నారు. ఈ దినాన మనకున్న తెగులు పాండమిక్ ఏంటంటే కరోనా వైరస్. ఆ దినాన ఆ ప్రజలు ఎదుర్కొన్నారు ఒక పాండమిక్, ఒక ఎపిడమిక్. అదేంటంటే మిడతల దండు వారిని దాడి చేసింది. ఏం చేసిందో చూడండి, 7వ వచనం, బైబిల్ చూస్తూనే ఉండండి. 1వ అధ్యాయం 7వ వచనం, ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి, అంజూరపు చెట్లను తుత్తునీలుగా కొరికి ఉన్నవి, మొత్తం నాశనం అయిపోయింది. ఈ దినాన మనం కూడా చూస్తున్నాం కదా పరిస్థితి. మనం చేయాల్సిన మన బాధ్యత ఏంటంటే మన ప్రజల పాపం నిమిత్తం, రూట్ కాజ్, అసలు మెయిన్ రీజన్ ఏంటంటే పాపము. మనం ఇప్పుడు అయ్యో ప్రభు అన్నాం. కారణం ఏంటి? ప్రజల పాపమే కదా. విచ్చలవిడిగా ఎవరికి వాళ్ళు ఎక్కడ చూసినా హత్యలు, అత్యాచారాలు. మానవుడు జన్మతః పాపంతో పుట్టాడు. ఈ విషయం అసలు గమనించకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు జీవించారు ఇప్పటివరకు. ఈ సమయం ఆసన్నమైంది. ప్రజలు దేవుని తెలుసుకోవాలి, తమ పాపం విడిచిపెట్టాలి. మనం చేయాల్సిన పని ఏంటంటే 8వ వచనంలో అంటున్నాడు చూడండి, పెనిమిటి పోయిన యవనురాలు గోనె పట్ట కట్టుకొని అంగలార్చినట్లు నీవు అంగలార్చుము. ఒక యంగ్ మ్యారేజ్ అయిన యంగ్ ఉమెన్ ఏం చేస్తుందంటే, పెనిమిటి పోతే చాలా షాక్కి గురవుతుంది. తన భవిష్యత్తు, తన హోప్స్ అన్నీ ఎవరంటే యంగ్ హస్బెండ్. చాలా హోప్స్ పెట్టుకుంటుంది. ఆయనే అన్నీ నడిపించాలి, ఆయనే ఇంజిన్ డ్రైవర్గా ఉంటాడు. ఒకేసారి సడన్గా యంగ్ హస్బెండ్ చనిపోతే న్యూలీ మ్యారీడ్ లైఫ్ అంతా కుప్పకూలిపోతుంది. ఏడుస్తుంది, వేదనలో ఉంటుంది. పెనిమిటి పోయిన యవనురాలు గోనె పెట్ట కట్టుకొని అంగలార్చినట్లు మీరు అంగలార్చండి. ఆ నిజమైన విశ్వాసి ప్రజలు మరణిస్తూ ఉంటే, ప్రజలు దేవుని తెలుసుకోకుండా నశించిపోతూ ఉంటే దేవుని పాదాలు పట్టుకోకుండా ఉండలేడు. ఎప్పుడు మన స్వార్థమే కాదు కదా, మన ఆత్మీయ జీవితాలు, మన బిడ్డలు, మనం బాగా ఉండటం, మనం జాగ్రత్తగా ఉండటం, మనకు వైరస్ అటాక్ కాకుండా చూసుకోవడం, ఇదంతా మంచిదే. మరి నశించిపోతున్న ప్రజల సంగతి ఏంటి? కనీసం విశ్వాసంగా మనం బాధ్యత కలిగి ఉండాల్సిన అవసరం లేదా? ఈ సమయంలో అయినా నశించిపోతున్న వారి నిమిత్తం, మరణిస్తున్న వారి నిమిత్తం, హాస్పిటల్స్లో కొట్టుమిట్టాడుతున్న వారి కోసం ఎప్పుడైనా ఇలా ఉందా? ఆక్సిజన్ లేకుండా ఉండటం, కనీసం ప్రాణవాయువు లేకుండా డబ్బులు పెట్టి ₹1,000 పెట్టి కొనుక్కోవడం. ఒక్క రాత్రి ఆక్సిజన్కి ₹15,000 కట్టి చాలామంది ఇంట్లో పెట్టుకుంటున్నారు. భయంకరమైన దినాల్లో ఉన్నాం. ఇప్పుడు కూడా చాలులే, పర్వాలేదులే, ఈ సంవత్సరం నుంచి చూస్తున్నాంలే అని కాకుండా విశ్వాసంగా మనలో చలనం రావాలి. కన్నీరు కార్చండి, రోదనము చేయండి, అంగలార్చండి అని మరొకసారి యోవేలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఒక మాట రాయబడింది, 10వ వచనం చూడండి, పొలము పాడైపోయేను, భూమి అంగలార్చుచున్నది, ధాన్యము నశించెను. 11వ వచనంలో, 12వ వచనంలో, ద్రాక్ష చెట్లు చెడిపోయేను, అంజూరపు చెట్లు వాడిపోయేను, దానిమ్మ చెట్లను, ఈత చెట్లను, జల్దరి చెట్లను, తోట చెట్లు అన్నీ వాడిపోయినవి. ఎంత భయంకరమైన పరిస్థితి! యోవేలు ప్రవక్త ద్వారా ప్రజల పాపం వల్ల, ప్రజలు దేవుని మర్చిపోవటం వల్ల, ప్రజలు దేవునికి దూరంగా వెళ్ళిపోవటం వల్ల, వారి యొక్క సిన్ విచ్చలవిడిగా జీవించడం ద్వారా, యెహోవాయే దేవుడు అని వారు మర్చిపోవటం ద్వారా దేవుడు వారికి మిడతల దండు, ద్రాక్ష చెట్లు పాడైపోయినాయి, భూమి నశించిపోయింది. అలాగే ఈత చెట్లు, జల్దరి చెట్లు, ద్రాక్ష చెట్లు, దానిమ్మ చెట్లు, అన్ని తోట చెట్లు అన్నీ వాడిపోయినవి. మెయిన్ వారికి ఉన్న సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటంటే అగ్రికల్చరల్ క్రాపే కదా. అగ్రికల్చర్, వ్యవసాయ పంట అంతా పోతే, నాశనం అయిపోతే వారికి ఎట్లా? ఆధారం లేదు, కరువు వచ్చేస్తుంది. మనకు ఒక పక్కన కరోనా వైరస్ ఉందేమో కానీ ఏదో ఒక రీతిగా కనీసం తినడానికి తిండనా మనకు దొరుకుతుంది. అక్కడ వ్యవసాయ పంట అంతా నాశనం అయిపోయింది. మిడతల దండు మొత్తం దేశం అంతటిని అటాక్ చేసింది. అంత మాత్రమే కాదు, మొత్తం వ్యవసాయ పంట అంతా నాశనం అయిపోయేలాగా ఈ మిడతల దండు అంతగా అటాక్ అయిందన్నమాట. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి, అంతా నాశనం అయిపోయింది. ఈ దినాన పరిస్థితులు మనం చూస్తున్నాం. మన కళ్ళ ముందే అనేక మంది యంగ్ పీపుల్
ప్రాణాలు కోల్పోవటం. 35-36 సంవత్సరాలు. ఈ మధ్య ఒక గవర్నమెంట్ జూనియర్ డాక్టర్తో మాట్లాడుతున్నప్పుడు, ఇక్కడ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట, అన్నీ యంగ్ శవాలేనండి, యూత్ శవాలు మేము చూస్తున్నాం. చాలా భయంకరం, ఎప్పుడు మేము చూడలేదు ఇలాంటి పరిస్థితి అంటారు. అన్నీ మార్చురీ, 50 మందికి మార్చురీ ఉంటే 100 మంది ఉంటున్నారంట శవాలు. మార్చురీలో పెట్టలేని పరిస్థితి మేము చూస్తున్నామండి అని చెప్పారు. అక్షరాల లైవ్. చాలామంది యవనస్తులు 23, 24, 30 యంగ్ పీపుల్ చాలామంది ఈ లోకాల్లో ఈ దినాన పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మనం చేయాల్సిన పని దేవుని పాదాలు మనం పట్టుకోవాలి. వారి పక్షంగా, వారు హాస్పిటల్స్లో ఉంటారు, బెడ్స్ మీద ఉంటారు, వారు ఒకవేళ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయలేరు. వారి పాపాన్ని బట్టి వారి పక్షంగా మనం కనీసం దేవుని పాదాలు పట్టుకొని దేవుడు వారిని కనికరించాలని, ఏదో ఒక రీతిగా వారి సువార్తను అంగీకరించాలని ఏదో ఒక రీతిగా మనం దేవుని పాదాలు మనం పట్టుకోవాలి. యోవేలు ద్వారా మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి 12వ వచనంలో, నరులకు సంతోషమేమీ లేకపోయిను. ఆ దినాన మిడతల దండెత్తి రావటం ద్వారా, ఆ వ్యవసాయ పంటను నాశనం చేయటం ద్వారా, ఆ యొక్క తోట చెట్లన్నీ వాడిపోవటం ద్వారా నరులకు సంతోషమేమీ లేదు. సంతోషం లేకపోతే ఈ దినాన పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. సంతోషం ఎక్కడుంది? ఎక్కడ అసలు ముందు సెక్యూరిటీ లేదు. బయటికి ఎవరితో మాట్లాడాలన్నా, ఎవరితో కలవాలన్నా, అసలు బయటికి వెళ్ళాలంటేనే ఇంట్లో ఉంటే గుబులుగా భయంగా. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒకటి చేయగలం, దేవుని పాదాలు పట్టుకోవాలి. మన దేశ 28 రాష్ట్రాల నిమిత్తం, 9 కేంద్ర పాలిత ప్రాంతాల నిమిత్తం అన్నీ పక్కన పెట్టి హై ఎమర్జెన్సీగా పేర్లు రాసుకొని ఒక పుస్తకం తీసుకొని కనీసం ఒక గంట, రోజుకి ఒక గంట కేటాయించి దేవుని పాదాలు మనం పట్టుకోవాలి. అదే అంటున్నాడు ఇక్కడ చూడండి 13వ వచనం, యాజకులారా గోనె పట్ట కట్టుకొని అంగలార్చండి, బలిపీఠం వద్ద పరిచర్య చేయువారులారా రోదనము చేయండి, గోనె పట్ట వేసుకొని రాత్రి అంతయు గడుపుడి. ఒకే ఒకటి, పాపముంది, ఉగ్రత రాబోతుంది, మీరు గోనె పట్ట కట్టుకొని ప్రజల నిమిత్తం అంగలార్చండి. విశ్వాసంగా ఈ దినాన మనం చేయాల్సిన బాధ్యత చూడండి 14వ వచనం, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చుడి. ఉపవాస దినం ప్రతిష్ఠించుడి. ఇప్పటికైనా మనలో చలనం రావాలి. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ద గ్రేటెస్ట్ అండ్ ఓన్లీ వెపన్ లెఫ్ట్ ఫర్ us ఈజ్ ప్రేయర్. ప్రార్థన తప్ప వేరే ఆయుధం లేదు. పెద్ద శాస్త్రవేత్తలు, భారతదేశం 138 కోట్ల జనాభా, గొప్ప మహానుభావులు, డాక్టర్స్, సైంటిస్ట్, రీసెర్చ్ స్కాలర్స్, పిహెచ్డీలు, పెద్ద గొప్ప వాళ్ళు ఉన్న ఈ దేశమే తట్టుకోలేకపోతుంది కదా. ఏం చేయలేని చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఎవరు ఏం చేయలేకపోతున్నారు. నలుగురు 4 మాటలు ఊరికే మాట్లాడతారేమో కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారు. ఓన్లీ సొల్యూషన్ ఈజ్ గాడ్. ఓన్లీ సొల్యూషన్ ఈజ్ టు వీప్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్, టు ప్రే, టు ఇంటర్సెషన్ వారి పక్షంగా. అందుకే తిమోతి రాసిన పత్రికలో అంటాడు కదా, మనము నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము రాజులందరి కొరకును, మనుషులందరి కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపన చేయాల్సిన బాధ్యత, అది మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను అంటాడు పౌలైతే. ఐ వార్న్ యూ టు ఇంటర్సీడ్. వార్నింగ్, ఇట్స్ ఎ వార్నింగ్ బెల్. ఇప్పటికీ మనం పట్టించుకోకపోతే, ఖాతరు చేయకపోతే, లెక్క చేయకపోతే నిజమైన విశ్వాసం కాదు. మనం స్పందించే విశ్వాసం కాదు. మనలో పౌరుషం రావాలి, మనలో భారం రావాలి, కన్నీరు కార్చే అనుభవం మనకు ఉండాలి. ఒక దినం ఉపవాసం ఉంటే ఏం కోల్పోతాం? అనేక లక్షల మంది ప్రాణాలు కోల్పోతుంటే ఒక పూట నిజంగా మనం ఉపవాసం ఉండి దేవుని పాదాలు పట్టుకుందాం. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇదే చెప్తున్నాడు, ఉపవాస దినం ప్రకటించండి, ప్రజలందరినీ, సంఘస్థులందరినీ సమకూర్చండి మందిరంలో అంటున్నాడు. మనం కలుసుకునే పరిస్థితులు లేవు, కనీసం ఆన్లైన్ ద్వారా ఎట్లా కలుస్తున్నాం. ఎక్కడ ఉన్నవారు అక్కడ, ఎవరి గృహాల్లో వారు కేవలం ఇదే అంశంగా పెట్టుకొని కనీసం 3 రోజులకి ఒక పూటైనా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. అంటే కేవలం ఒక చపాతీ తిని అది కాదు ఇది కాదు పాయింట్. ఇక్కడ కంప్లీట్ ఫోకస్ ఆన్ గాడ్, కంప్లీట్ ఫోకస్ ఆన్ ద సింగిల్ ప్రేయర్ పాయింట్. దేవుని పాదాలు పట్టుకొని అన్నీ పక్కన పెట్టి, అన్నీ మర్చిపోయి, ఫోన్ కూడా పక్కన పెట్టేసి దేవుని సన్నిధిలో మోకాళ్ళుండి, ప్రవ్వా అయ్యా మా ప్రజల్ని రక్షించు నాయన, మా ప్రజల్ని క్షమించు ప్రవ్వా, మా ప్రజల పాపములను క్షమించు నాయన, మన్నించు నాయన అని
దేవుని పాదాలు పట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అందుకే అంటాడు 15వ వచనంలో చూడండి, యెహోవా దినము వచ్చెనే, అది ఎంత భయంకరమైన దినము. యోవేలు గ్రంథంలో మొత్తం 5 సార్లు ఒక మాట రిపీటెడ్గా వచ్చింది, యెహోవా దినము. ఇంగ్లీష్లో ద డే ఆఫ్ ద లార్డ్, ద డే ఆఫ్ ద లార్డ్, యెహోవా దినము భయంకరమైనది. యోవేలు గ్రంథము ఒక సూచనగా ఉందన్నమాట. రానున్న యెహోవా దినము భయంకరంగా ఉండబోతుంది. ఈ మిడతల దండు ఇది ఒక మీకు హెచ్చరిక, ఇది ఒక వార్నింగ్. ఈ కరోనా వైరస్ ఒక వార్నింగ్. దేవుడు అనుకుంటే నోవహు జలప్రలయంలాగా అందరినీ నాశనం చేయొచ్చుగా, 750 కోట్ల మందిని ఒకేసారి నాశనం చేయొచ్చుగా. ఆయన అప్పుడు నిబంధన చేశాడు, ఇంకెప్పుడు ఇలా రిపీట్ చేయనని చెప్పి. అందుకే దేవుడు ఒకేసారి ఏం చేయట్లేదేమో, చిన్న జర్క్ మనకి ఇస్తున్నాడు, చిన్న వార్నింగ్, చిన్న హెచ్చరిక. ఈ పరిస్థితుల ద్వారా అయినా ఇప్పుడైనా మనం దేవుని తెలుసుకోపోతే, దేవుని పాదాలు మనం పట్టుకోపోతే, మనం చాలా ఆత్మీయంగా ఒకసారి మనం ఆలోచించాలి. ఇక్కడ అంటున్నాడు, యెహోవా దినము ఎంతో భయంకరమైంది. అమ్మో కరోనా వైరస్, అమ్మో సంవత్సరం నుంచి ఇదే మనం తట్టుకోలేకపోతుంటే, దేవుని ఉగ్రత భయంకరంగా ఉండబోతుంది. ప్రభు దినము లేతే యెహోవా దినము తట్టుకోలేము అంటున్నాడు. కింద వివరిస్తాడు దాని గురించి. అంటున్నాడు చూడండి 18వ వచనంలో, మేత లేక పశువులు బహుగా మూల్గుచున్నవి అంటున్నాడు. 19వ వచనంలో 3వ లైన్లో, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. ఓన్లీ వన్ గాడ్ హూ హియర్స్ అవర్ ప్రేయర్స్ ఈజ్ ద సేవియర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారు, ఆయనకి మొరపెడదాం. యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను. యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రికి మనం పిటిషన్ పెట్టాలి. ఈ పరిస్థితుల్ని ప్రభువా యేసయ్యా క్షమించయ్యా, కనికరించయ్యా, కృప చూపించండి ప్రభువా అని దేవుని పాదాలు మనం పట్టుకోవాలి. ప్రజల పాపం బట్టి వారి యొక్క క్షమాపణ నిమిత్తం మనం దేవుని పాదాలు పట్టుకొని మనం గోజాడాలి. ఎక్కడికక్కడ అప్లై చేసుకుంటూ మనం వెళ్తున్నాం, మన జీవితాలకు అన్వయించుకుంటున్నాం. అలా అక్కడ జరిగిందిలే అని చెప్పుకోవడం మాత్రమే కాదు, ఇది కథ కాదు కదా, ఇది నిజ సంఘటన, ఇది ఒక హెచ్చరిక. యోవేలు ద్వారా తన ప్రజలకి దేవుడు తెలియజేస్తున్న సత్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం చూడండి, సియోను కొండ మీద బాకా ఊదండి, హెచ్చరిక నాదము చేయుడి, యెహోవా దినము వచ్చుచున్నదనియు. బాకా ఊదండి, బ్లో ద ట్రంపెట్, అందరికీ చెప్పండి, యెహోవా దినము వచ్చుచున్నది. ఈ దినం మనం గమనించాలి. ఈ యోవేలు గ్రంథము ఒక సూచనగా, రానున్న ఉగ్రతకు సూచనగా, రానున్న యెహోవా దినముకు సూచనగా ముందుగా దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. కరోనా వైరస్ ఒక హెచ్చరిక లాంటిది. రానున్న ఉగ్రతను తప్పించడానికి దేవుడు అనుమతించి, ప్రేమించి ఈ రీతిగా ఒకవేళ అలవ్ చేశాడేమో. ఈ పరిస్థితుల ద్వారా మనం ఒకటి చేయాలి, దేవుని పాదాలు మనం పట్టుకోవాలి. మన ప్రజల పాపం నిమిత్తం దేవుని పాదాలు మనం పట్టుకోవాలి. చూడండి 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు అదే చెప్తాడు. యెహోవా దినము ఎంత భయంకరంగా ఉండబోతుందో, ఆయన ఉగ్రత ఎంత తీవ్రంగా ఉండబోతుందో అక్కడ తెలియజేస్తూ ఒక మాట అంటాడు. 11వ వచనం చివరి లైన్ చూడండి, యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు. ఇదే మనం తట్టుకోలేకపోతుంటే అది ఎలా ఉండబోతుందో కొన్ని వందల రెట్లు, కొన్ని లక్షల రెట్లు ఉండబోతుందేమో యెహోవా దినము. ఈ కరోనా వైరస్ని మనం తట్టుకోలేకపోతున్నాం కదా, మరి అదే అంటున్నాడు, యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు. హూ కెన్ బేర్ ఇట్, హూ కెన్ ఎండ్యూర్ ఇట్. అమ్మో చాలా కష్టం. అందుకే ఒక మాట అన్నాడు 12వ వచనంలో, ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఎ కాల్ అంటూ రిపెంటెన్స్, పశ్చాత్తాపానికై పిలుపు. దేవుడు ఒక పిలుపునిస్తున్నాడు, పశ్చాత్తాపడండి. యూదా ప్రజలారా, నన్ను మర్చిపోయారు, మీరు నాకు దూరంగా వెళ్ళిపోయారు. మిడతల దండు ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, ఉగ్రత దినం రాబోతుంది, జాగ్రత్త. ఇప్పుడైనా అట్లీస్ట్ నౌ ఇవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్ సహవాస సభ్యులందరూ మనం చేయాల్సింది ఇప్పుడైనా మనం ఉపవాసం ఉందాం. ఒక మాట రాయబడి ఉంది అక్కడ, కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. మన ప్రజలు, లేకపోతే మనం ఒకవేళ బ్యాక్ స్లైడ్ అయినా, లేకపోతే మన దేశ ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు, మన విజయవాడ నగర ప్రజలు, మన బంధువులు, మన స్నేహితులు, మన కొలీగ్స్ అందరూ
దేవుని పాదాలు పట్టుకోవాలి. పశ్చాత్తాపము అంటే రిపెంటెన్స్, అంటే టర్న్ అగెయిన్స్ట్. ఇప్పుడు వరకు లోకానుసారంగా మనం జీవించాము, ఇప్పుడు సిలువు వైపు మనం తిరగాలి. లోకం వైపు ఉన్న మనము యేసు క్రీస్తే దేవుడు అని తెలుసుకునేలాగా ఆయన వైపు తిరగాలి. పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తులో తిరిగి జన్మించిన అనుభవం ఉండాలి. ఎప్పుడైనా అట్లీస్ట్ నా మీరు నన్ను మర్చిపోయారు, తిరిగి నా ఎదుకు రండి. ఎంత ప్రేమగల దేవుడు అండి. తప్పిపోయిన కుమారుడు, ఆ సంఘటన, ప్రాడిగల్ సన్ సంఘటన అక్షరాలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. తప్పిపోయాడు, తండ్రిని మర్చిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, ఇష్టం వచ్చినట్టు డబ్బంతా అవజేశాడు, కానీ మళ్ళీ తిరిగి వచ్చాడు. అయినా తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగులించుకొని, ముద్దు పెట్టుకొని, హత్తుకొని, ఆ కుమారుణ్ణి చేర్చుకొని తిరిగి విందు చేశాడు, కుమారుణ్ణి ప్రేమించాడు. దేవుని ప్రేమ కూడా ఇలాంటిదే. మనం ఎంత, మన దేశ ప్రజలు మనం ఎంత ఆయన్ని బాధ పెట్టినా ఇప్పుడైనా రండి అంటున్నాడు ఆయన. ఇంకా టైం ఇస్తున్నాడు, ఇంకా అవకాశం ఇస్తున్నాడు. అందుకే అంటున్నాడు 13వ వచనంలో చూడండి, మీ దేవుడని యెహోవా కరుణా వాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడునై ఉండి. ఈ పరిస్థితుల్లో వాడు గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఎంత రోషం కలిగిన దేవుడో, ఆయన కరుణా సంపన్నుడు, కరుణా వాత్సల్యము గలవాడు, ఆయన శాంతమూర్తి, ఆయన అత్యంత కృపగలవాడు. ఆయన కృప చాలా గొప్పది. ఆయన స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడు అంతే. ఒకేసారి ఆయన దాడి చేయట్లా. ఈ కోవిడ్ వైరస్, ఈ కరోనా వైరస్ ఒక అటాక్, ఒక వార్నింగ్ అటాక్. దీని ద్వారా ఆయన యొక్క ప్రేమ మనం ఇంకా గుర్తిస్తున్నాం. ఆయన ఇంకా అవకాశం మనకి ఇస్తున్నాడు. అంటున్నాడు చూడండి, తాను చేయనుద్దేశించిన కీడును చేయక. ఏదో చేద్దాం అనుకున్నాడు ఆయన, కానీ ఆయన చేయట్లే, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండు. కోపం నిమిషమే. ఈ నిమిషమాత్రపు కోపాన్ని మనం తట్టుకోలేకపోతున్నాం. ఆయన దయ ఆయుష్కాలం. తాను చేయనుద్దేశించిన కీడును చేయక. ఒక మాట అంటున్నాడు, పశ్చాత్తాపపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరగండి. అదేనా నా యూదుల సంప్రదాయం ప్రకారం ఏదైనా విషాదం జరిగినా, దుఃఖము, ఏదైనా దుఃఖ వార్త విన్నప్పుడు వారు వెంటనే వస్త్రాలు చింపుకునేవారు. కొన్ని సంతాప దినాలు వారు పాటించేవాళ్ళు. వారు బూడిదలో కూర్చునేవారు. వారు మరి తలపైన బూడిద వేసుకునేవాళ్ళు, గోనె పట్ట కట్టుకొని ఏడ్చేవాళ్ళు, అంగలార్చేవాళ్ళు కొన్ని దినాలు. అట్లా యోబు జీవితాన్ని మనం చూడగలం కదా. తన కుమార్తెలు చనిపోయినప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో చిల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుని గోక్కుంటూ వేదనతో ఉన్నాడంట. అలాంటి అనుభవం మీకు కావాలి. మీ వస్త్రాలను కాదు, పైపైన హడావుడి కాదు, ఎమోషనల్ కాదు, ఇది మీ హృదయాల్ని చింపుకోండి. మీ హృదయాల్ని చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఇది నాన్న, ఇట్స్ ఎ కాల్ అంటూ రిపెంటెన్స్. సర్వ మానవాళి యేసే నిజమైన దేవుడు, యేసే మార్గము, సత్యము, జీవము, యేసు ద్వారానే మోక్షము, యేసు ద్వారానే నిత్య జీవము అనే సత్యాన్ని తెలుసుకోవాలి. మన హృదయాల్ని దేవుని సన్నిధిలో కుమ్మరించాలి. తప్పకుండా అప్పుడు దేవుడు మన ప్రార్థనల ద్వారా, వారి యొక్క పశ్చాత్తాపం ద్వారా దేవుడు కార్యాలు చేయగల సమర్థుడు. అందుకే నేను అంటున్నాడు 16వ వచనం చూడండి, పెద్దలను పిలవండి, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలిను. ఇంత ఇంపార్టెంట్ అంటే, ఎంత ఎమర్జెన్సీ అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు. చాలాసార్లు యోవేలు గ్రంథాన్ని నిర్లక్ష్యం చేస్తాం, యోవేలు గ్రంథం చదవం, యోవేలు గ్రంథం బోరింగ్గా ఉందంటాం, యోవేలు గ్రంథం చదివినా అర్థం కాదంటారు చాలామంది. ఈ రోజున చాలా విషయాలు మనం చూస్తున్నాం కదా, ఎంత అద్భుతమైన సత్యాలు మనకున్నాయి. అంటున్నాడు ఎంత ఇంపార్టెంట్ అంటే, పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె అంతఃపురం నుంచి వారు వచ్చేయాలి. ఇంపార్టెంట్ టైం ఇది. వారందరినీ సమకూర్చండి. ఇది హ్యాపీగా ఉండే టైం కాదు ఇది. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె పెళ్ళయిన తర్వాత ఒక వారం రోజులు వారిని మనం కదపం, వారికి ప్రైవసీ మనం ఇస్తాం. ఇది కాదు, ఇప్పుడు కాదు ఇది. వాళ్ళని కూడా పిలవండి, వారు కూడా రావాలి. అందరూ రండి, అందరూ వచ్చి కన్నీరు విడండి. ఈ సమయంలో సంతోషంగా మనం హ్యాపీగా ఫ్యామిలీగా స్పెండ్ చేయడం మాత్రం ఇది కాదు సమయం. దేవుని పాదాలు పట్టుకోవాల్సిన సమయం, కన్నీరు కాచాల్సిన సమయం. ఎప్పుడు చూడలేదు నాకు తెలిసి. మనం ఉన్నవారం ఎవరూ ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ మనం చూడలా.
కనుక మనం ఈ సమయంలో మనం చేయాల్సింది దేవుని పాదాలు మనం పట్టుకోవాలి. అయ్యా మా ప్రజల పక్షంగా 18వ వచనం చూడండి. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. పశ్చాత్తాపము దేవునికి జాలి పుట్టిస్తుంది. తన ప్రజల పశ్చాత్తాపం వల్ల యెహోవా వారిని జాలి చేసుకొనెను అన్నాడు. మన ప్రార్థన ద్వారా దేవుడు ఎంతోమందిని రక్షిస్తాడేమో, ఆయన స్వస్థపరుస్తాడేమో, ఆయన చనిపోకుండా తప్పిస్తాడేమో, చివరి బ్రతుకుల్లో ఉన్న వారిని దేవుడు స్వస్థపరిచి ఒక అవకాశం ఇస్తాడేమో యేసయ్యను తెలుసుకునేలాగా. చాలా ఇంపార్టెంట్. బోత్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ సాల్వేషన్, బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఈ రెండిట్లో సాల్వేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ వాడు రక్షణ పొంది వాడు చనిపోయినా వాడు పరలోక రాజ్యంలో ఉంటాడు, నిత్య జీవం. ఒకవేళ రక్షణ పొందకుండా వాడు చనిపోతే ఇంకా ఈ భయంకరమైన వేదన కదా. ఈ దినాన మరి మనం ఈ పునరుద్ధాన సందేశం ద్వారా, యోవేలు గ్రంథం ద్వారా ఆ పరిస్థితులు, ఆనాటి పరిస్థితులు మనం ధ్యానం చేయాలి. ఎక్కువగా చిన్న ప్రవక్తల గ్రంథాలు మీరు చదవండి, అలాగే ఓల్డ్ టెస్ట్మెంట్ ఎక్కువ చదవండి. పరిస్థితులు ఎలా, విశ్వాసులు దేవుని బిడ్డలు ఎలా స్పందించాలో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ అంటున్నాడు చూడండి, ఎప్పుడైతే వారు దేవుని పాదాలు పట్టుకున్నారో, వారి వస్త్రాలు కాక హృదయాలను చింపుకొని దేవుని తట్టు తిరిగారో, దేవుడు జాలి చూపించడం మాత్రమే కాదు, ఆయన చెప్తున్నాడు కదా 20వ వచనంలో, 19వ వచనం చివరిలో, మీరు తృప్తి పొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపిస్తాను. 21వ వచనం, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. 22, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. 23, తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. మొత్తం చూడండి, ప్యాసేజ్ అంతా చూస్తే దేవుడు తిరిగి రెస్టోరేషన్, పాపము, పశ్చాత్తాపము సమకూర్చబడుట, లేకపోతే పునరుద్ధరించబడుట. దేవుడు సమస్తాన్ని తిరిగి సమకూరుస్తున్నాడు. మొదటి అధ్యాయం అంతా కోల్పోయారు, మొత్తం పాపము మొత్తం కోల్పోయారు. ఈత చెట్లు, జల్దరి చెట్లు, ద్రాక్ష చెట్లు, దానిమ్మ చెట్లు, తోట చెట్లు అన్నీ వాడిపోయినవి. 2వ అధ్యాయము మనం చూస్తున్నాము, 19వ వచనం నుండి చివరి వరకు మనం చూస్తే దేవుడు తిరిగి సమకూరుస్తున్నాడంట. అన్నీ ఫలిస్తున్నాయి. దేశమా భయపడొద్దు, సంతోషించు, చెట్లు ఫలిస్తాయి, అంజూరపు చెట్లు, ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. ఎప్పుడు? మన పాపాన్ని విడిచిపెట్టినప్పుడు, ఎప్పుడు పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు. దేవుడు మన దేశాన్ని తిరిగి సమకూర్చాలి. ఈ పరిస్థితుల నుంచి విడుదల ఇవ్వాలి. నంబర్ 1. నంబర్ 2, రక్షణ మనకి దేవుడు అనుగ్రహించాలి. భారతదేశాన్ని దేవుడు రక్షించాలి. 28 రాష్ట్రాలని, 9 కేంద్ర పాలిత ప్రాంతాలని, 600 జిల్లాలని, ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలని, విజయవాడ నగరాన్ని, 64 డివిజన్స్ని దేవుడు రక్షించాలి. ఒక క్రైస్తవ దేశంగా, యేసు ప్రభువుని తెలుసుకున్న దేశంగా మన దేశం మార్చబడాలి. సమకూరుస్తాడు దేవుడు తప్పకుండా. మనం ప్రార్థన చేస్తే, ఆయన పాదాలు పట్టుకుంటే, మన దేశ ప్రజల పశ్చాత్తాపం నిమిత్తం మనం కన్నీరు కారిస్తే తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. స్వస్థతను అనుగ్రహిస్తాడు, విడుదలను ఇస్తాడు దేవుడు. ప్రార్థన, ప్రతి కన్నీటి బొట్టు ఎన్నడూ వృధాగా పోదు. ఇదే మనం చూస్తున్నాం. దేవుడు వారిని సమకూర్చాడు అంటున్నాడు కదా ఇక్కడ 25వ వచనము చివరిలో, నేను పంపిన మిడుదలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను, నా మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. 28వ వచనం నుండి 32వ వచనం వరకు, నేను మీ పైన నా ఆత్మను నేను కుమ్మరిస్తాను, నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచనము చెప్పుదురు. ఇదే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 16వ వచనంలో అక్కడ పేతురు కోట్ చేయడం మనం చూస్తున్నాం. సంఘ ప్రారంభంలో పెంతెకొస్తు దినాన దేవుడు ఈ కార్యాన్ని ప్రారంభించడం మనం చూస్తున్నాం. ఇది ప్రభు దినం నాడున కంప్లీట్గా ఫుల్ఫిల్ అవ్వటం మనం చూడబోతున్నాం. గొప్ప కార్యాలు, స్పిరిచువల్ రెస్టరేషన్. మీరు పాపంలో ఉన్నారు, దేవునికి దూరంగా వెళ్ళారు, మీరు పశ్చాత్తాపడ్డారు, తిరిగి మిమ్మల్ని రెస్టోర్ చేస్తున్నాను, స్పిరిచువల్ రెస్టరేషన్ మీకు ఇస్తున్నాను. 32వ వచనంలో అంటున్నాడు, ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయి వారందరూ రక్షింపబడుదురు. ప్రతి ఒక్కరు యేసు నామములో ప్రార్థన చేసిన వారందరూ రక్షింపబడతారు. ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న మీతో ఇంకెవరైనా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఆయన నీ హృదయంలో ఇంకా లేకపోతే, ఇప్పుడే ఈ దినానే యేసు నామములో నీ పాపంలో ఒప్పుకొని ఆయన దగ్గరికి నువ్వు రా. ఎవరైతే అంటున్నాడు యెహోవా నామములో ఆయనకు ప్రార్థన చేయుదురో వారందరూ రక్షింపబడుదురు.
దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు రెస్టోర్ చేయడానికి. 3వ అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడంటే తన శత్రువులందరినీ ఆయన వారందరినీ విడుదలనివ్వటం మనం చూడగలం. ఎంత గొప్ప దేవుడు చూడండి. మిడతల దండుని పంపించిన దేవుడే తిరిగి వారిని రెస్టోర్ చేస్తున్నాడు. తన శత్రువుల నుంచి విడుదలను దేవుడు వారికి ఇస్తున్నాడు. అంటున్నాడు చూడండి 3వ అధ్యాయం 8వ వచనంలో, మీ కుమారులను కుమార్తెలను యూదా వారికి అమ్మివేయింతును, మీ శత్రువులందరినీ నేను చూసుకుంటాను, మీరేం కంగారు పడద్దు, మీరు భయపడద్దు. దేవుని పాదాలు పట్టుకుంటే ఇంకా కరోనా వైరస్కి మనం భయపడాల్సిన అవసరం లేదు. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మనం మొరపెడితే మనం దానికి భయపడాల్సిన అవసరం లేదు. దేవుడే దాని నుంచి విడుదలిస్తాడు. ఆయనే అనుమతించాడు, ఆయనే విడుదలిస్తాడు అంటున్నాడు. 3వ అధ్యాయము 12వ వచనంలో, నలుదిక్కులున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యెహోషాపాతులో ఆసీనుడగుదును. నేను చూసుకుంటాను, వాళ్ళందరికీ తీర్పు నేను తీస్తాను. 3వ అధ్యాయం 4వ వచనంలో, తూరు, సీదోను, అలాగే ఫిలిస్తీయా ఈ పట్టణాలన్నింటినీ నేను చూసుకుంటాను, నేను వారికి తీర్పు తీరుస్తాను. 3వ అధ్యాయము 17వ వచనంలో అంటున్నాడు, యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును, మీ దేవుడైన యెహోవాను నేనే. 18వ వచనం, క్రొత్త ద్రాక్షారసము పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించును, నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరంలో ఉబికి పారి షిత్తీము లోయలో తడుపును. తిరిగి రెస్టోర్ చేస్తాను. మీ యొక్క ప్రార్థన నేను విన్నాను, మీ యొక్క కన్నీరు నేను విన్నాను, మీ రోదనము నేను విన్నాను, మీ అంగలార్పు నేను విన్నాను, నేను మీకు కార్యం చేస్తాను, మీ పక్షంగా నేను ఉంటాను అని దేవుడు వారికి ఒక అభయాన్ని ఇస్తున్నాడు. ఈ పాండమిక్ టైంలో పరిస్థితులు చూస్తున్నాం. మన సొంత వారు, మన బంధువులు, మనకి తెలిసిన వారు, సంఘ సభ్యులు కొంతమంది ఎఫెక్ట్ అయి ఉండొచ్చు, కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. దేవుడు మీ కుటుంబాలని రెస్టోర్ చేయాలని, దేవుడు మీ కుటుంబాలని ఆదరించాలని, ధైర్యపరచాలని, బలపరచాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే చూడండి 21వ వచనంలో దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానం, యోధా దేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును, యెహోవా సియోనులో నివాసిగా వసించును. మీతో నేను ఉంటాను, మీ మధ్య నేను నివాసం చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. అంతకంటే ఏం కావాలి? అందుకే కీర్తనకాడు ఒక మాట అంటాడు కదా, నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదీ నాకు అక్కర్లేదు. దేవుడు మనతో ఉంటే చాలు, ఆయన మన పక్షంగా ఉంటే చాలు, మనతో వసిస్తే చాలు, ఆయన ఇస్తున్న అభయం మనకు చాలు కదా. ఈ పాండమిక్ టైంలో మనం విశ్వాసంగా బాధ్యత కలిగి దేవుని పాదాలు మనం పట్టుకుందాం, కన్నీరు కార్దాం, రోదిద్దాం, అంగలారుద్దాం. మన ప్రజల పాపం నిమిత్తమై పశ్చాత్తాపంతో దేవుని పాదాలు పట్టుకొని ప్రభువా మా ప్రజలను క్షమించు అని అడుగుదాం. యోవేలు గ్రంథంలో అదే నేర్చుకుంటున్నాం. పాపము, పశ్చాత్తాపము, పునరుద్ధరణ, సిన్, రిపెంటెన్స్ అండ్ రెస్టోరేషన్. ప్రభువా మా దేశము సిన్, పాపంతో నిండిపోయింది, మా దేశం పశ్చాత్తాపంతో నీ పాదాలు పట్టుకోవాలి నాయన, మా దేశాన్ని తిరిగి సమకూర్చు ప్రభువా అని ఈ కరోనా వైరస్ నుంచి, కోవిడ్-19 నుంచి సంపూర్ణమైన విడుదలను మాకు ఇవ్వు నాయన. ప్రతి ఒక్కరూ యేసు ప్రభువే దేవుడని తెలుసుకోవడానికి సహాయం చేయండి, మా ప్రజల మనోనేత్రాలు వెలిగించండి అని దేవుని పాదాలు పట్టుకుందాం. దేవుడు రెస్టోరేషన్ ఇచ్చే దేవుడు. అనేక మంది భక్తుల ప్రార్థనల ద్వారా అదే మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో యోవేలు గ్రంథం కూడా అదే నేర్పిస్తుంది మనకి. దేవుని పాదాలు పట్టుకుంటే 3 చూసాం ఇక్కడ. ఫిజికల్ రెస్టోరేషన్ చూసాం, శారీరకంగా వారు కోల్పోయిన దాన్ని అంతటినీ వారు పొందుకున్నారు. ద్రాక్ష చెట్లు, ఈత చెట్లు, దానిమ్మ చెట్లు అన్నీ తిరిగి వారికి దేవుడు అనుగ్రహించాడు. రెండవది మనం చూసాం స్పిరిచువల్ రెస్టోరేషన్. ఆత్మీయంగా వారు పాపంలో ఉన్నారు, తిరిగి దేవుడు వారిని సమకూర్చాడు అంటున్నాడు. మీ ఆత్మను మీ పైన కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. మూడవది నేషనల్ రెస్టోరేషన్. వారి దేశాన్ని దేవుడు స్వస్థపరిచి బాగు చేసి ఒక అభయాన్ని ఇస్తున్నాడు, సమకూరుస్తున్నాడు. మీ మధ్య నేను నివాసం చేస్తాను. అవర్ గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ రెస్టరేషన్. మనం ధైర్యం కలిగి ఉందాం, దేవుని పాదాలు పట్టుకుందాం. దేవా మా దేశాన్ని రక్షించని దేవుని అడుగుదాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడ, పరిశుద్ధుడా నీకు వందనాలు. యోవేలు గ్రంథం ద్వారా అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని మాకు తెలియజేశావు. నీ ఉగ్రత దినము అతి త్వరలో రాబోతుంది, ప్రభు దినం రాబోతుంది. దానికి సూచనగా ప్రభువా మిడతల దండు ద్వారా యూదా ప్రజల్ని ప్రేమించి మీరు హెచ్చరించారయ్యా. ఇది నన్ను మమ్మల్ని హెచ్చరిస్తున్నారు ప్రభువా. ఈ పరిస్థితుల ద్వారా అయినా ఈ ప్రజలు నేను తెలుసుకోవడానికి సహాయం చేయండి. మా దేశాన్ని మీరు స్వస్థపరచండి ప్రభువా. 28 రాష్ట్రాలని, 7-9 కేంద్రపాలిత ప్రాంతాలని అందరూ అంతటా మారు మనసు పొందినట్లుగా సహాయం చేయండి. యేసయ్యా ఈ కరోనా వైరస్ నుంచి మాకు విడుదలనివ్వండి అయ్యా. దయతో మమ్మల్ని క్షమించండి నాయన. మా ప్రజల పాపలను క్షమించండి ప్రభువా.
యేసయ్య ఎవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో, హోమ్ క్వారంటైన్లో ఉన్నారో, బాధలో, వేదనలో, దుఃఖంలో ఉన్నారో, మీరే వారిని స్వస్థపరిచి నాయన, మీరే వారిని ఆదరించి ధైర్యపరచుమని, ప్రతి ఒక్కరిని నీ వాక్యం ద్వారా బలపరచుమని మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తూ, ఎవాంజలికల్ ప్రేయర్ ఫెలోషిప్లో ఉన్న ప్రతి సభ్యుని ప్రభా సంఘ బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని, బలపరచుమని, స్వస్థపరచుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. శ్రేష్టమైన వాక్యపరిచయం చేసిన దైవ సేవకులు రెవరెండ్ జాన్ విజయ్ కుమార్ గారి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తారు. ప్రార్థనా టీవీ వారు ముందస్తుగా వారి స్టూడియోలో రికార్డ్ చేస్తూ ఆదివారం యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే వారు ప్రార్థనా టీవీలో కూడా టెలికాస్ట్ చేస్తున్న కారణం బట్టి ప్రార్థనా టీవీ యాజమాన్యం వారి సిబ్బందికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థనా టీవీ యొక్క పరిచయాలు మరింతగా విస్తృతపరచినట్లుగా మన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. మన చర్చిలోనే కార్డియాలజిస్ట్ డాక్టర్ కావ్య, న్యూరాలజిస్ట్ డాక్టర్ ఇంద్రమోహన్ గారు, అలాగే ఇంద్రమోహన్ గారి వారి స్నేహితులు డాక్టర్ సీతర గారు, వారు ముగ్గురు కలిసి సూర్యాపేటలో సాయి భాస్కర్ హాస్పిటల్ ఎదురుగా వారు 5 నెలల క్రితం యశ్యూర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ప్రారంభించారు. ఇప్పుడు అది ఎక్స్క్లూజివ్లీ కోవిడ్ హాస్పిటల్గా వారు టర్న్అప్ చేశారు. పురస్కరించుకొని చాలామంది ఈ హాస్పిటల్లో కరోనా కోవిడ్ బారిన పడినవారు ట్రీట్మెంట్ తీసుకున్నారు. అనేక మంది వీరి వైద్య పరిచయాల ద్వారా మేలు పొందినట్లుగా మన ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాం. శ్రేష్టమైన సర్వీసెస్ అందిస్తున్న కారణాన్ని బట్టి డాక్టర్ ఇంద్రమోహన్ గారికి, డాక్టర్ కావ్య వారి యొక్క సిబ్బందికి ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తూ వారి యొక్క పరిచయాలని మన ప్రార్థనలో ఎత్తిపెట్టుకుందాం. అనేక మంది ఆత్మీయులను కోల్పోయినటువంటి దైవ సేవకులు, విశ్వాసులు, కొంతమంది పాస్టర్స్, కొంతమంది ఇవాంజలిస్టులు, కొంతమంది మిషనరీస్ అన్ని రాష్ట్రాల్లో, అన్ని దేశాల్లో కూడా ఈ కరోనా సెకండ్ వేవ్ భయంకర విజృంభిస్తూ, అమెరికాలో అయితే 4th వేవ్ నడుస్తుందని భయానకమైన పరిస్థితులు, అల్లాడిపోతున్నారు. ఆక్సిజన్ అందట్లేదు, అల్లాడిపోతున్నారు. హాస్పిటల్స్లో బెడ్స్ దొరకడం లేదు. ఇలాంటి విపత్కర పరిస్థితులు, అనేక మంది ఉద్యోగాలు లేవు, అనేక మంది వ్యాపారాలు నష్టపోయారు, కొంతమంది జీతాల్లో కోత విధించబడి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు ఉన్నారు, కరెంటు బిల్లు కట్టుకోలేకపోతున్నారు, ఇంటి అద్దెలు కట్టుకోలేకపోతున్నారు. దుర్భరమైన పరిస్థితులు జరిగిన సంభవాలను బట్టి చాలామంది ఆధ్యాత్మికంగా కూడా సన్నగిలిపోయారు, మానసికంగా వ్యధ అనిపిస్తున్నారు. దాదాపు ఇంటికి ఒకరికి కరోనా బారిన పడుతున్న పరిస్థితులు. ఫ్యామిలీస్ టుగెదర్, కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా కొంతమంది సీరియస్ కండిషన్స్, మరి కొంతమంది ఐసీయూలో ఉంటున్నారు, కొంతమంది వెంటిలేటర్స్కి వెళ్తున్నారు, కొంతమంది వార్డులో ఉంటున్నారు, కొంతమంది హోమ్ క్వారంటైన్ ఉంటున్నారు. భయంకరంగా ఈ గాలి ద్వారా కూడా సోకుతుంది అనేటువంటి విషయాలు ఉంటున్నప్పుడు ఆందోళన, కలవరాలు, ఇలాంటి భయానకమైన పరిస్థితుల కోసం బలంగా భారంగా మన వ్యక్తిగతమైన ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు కూడా 7 to 9 సండే టిల్ సాటర్డే, ఆదివారం నుంచి శనివారం వరకు కూడా రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు అత్యవసర ప్రార్థన విజ్ఞాపనలు జూమ్ ఆన్లైన్లో అందరూ మనం కూడుకోవడానికి, మన ఆత్మీయుల కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన తోబుట్టుల కోసం, మన బిడ్డల కోసం, మన కుటుంబ సభ్యులు, బంధువుల కోసం, మన సేవకుల కోసం, అనేక మంది సువార్థికుల కోసం, అనేక మంది సంఘ కాపరుల కోసం, అనేక మంది మిషనరీస్ కోసం మనం ప్రార్థనలు చేయడానికి దయచేసి ప్రతిరోజు కూడా పాస్టర్ ప్రకాష్ ప్రేయర్ పాయింట్స్, ప్రార్థన అంశాలు అప్డేట్ చేస్తున్నాడు వాట్సాప్ గ్రూప్స్లో. ఈపీఎఫ్ బాయ్స్, గర్ల్స్, మెన్ అండ్ ఉమెన్ 4 ఈ వాట్సాప్ గ్రూప్స్లో కూడా మరి ప్రతిరోజు కూడా కొన్ని ప్రార్థనలకు దేవుడు నెరవేర్పించిన కారణాన్ని పురస్కరించుకొని కృతజ్ఞత భావంతో డిలీట్ చేస్తూ మరికొన్ని ప్రేయర్ ఐటమ్స్, కొత్త ప్రార్థన అంశాలు యాడప్ట్ చేస్తుండగా దయచేసి ఆ ప్రార్థన అంశాలు గమనిస్తూ ఫాలో అవుతూ మీ కుటుంబ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ అత్యవసర ప్రార్థన విజ్ఞాపనలో కూడా జూమ్ ఆన్లైన్లో కూడా అందరూ కదిలి రావాల్సిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దయచేసి దాదాపుగా నేను అన్ని అంశాలు నేను చెప్పలేకపోతున్నాను, కానీ ఆ అంశాలన్నీ కూడా మరి ఎవరికారు కూడా మన మనసుల్లో ముద్రించిపోయి మన మైండ్ కంప్యూటర్స్కి వెళ్ళిపోయి వద్దనుకున్నా ప్రార్థన చేయకుండా ఉండలేకపోతున్నాం. వాళ్ళు గుర్తొస్తూ ఉన్నారు, వాళ్ళు హాస్పిటల్లో సఫర్ అవుతున్న విధానాలు, వాళ్ళు ఐసీయూలో ఉన్నారు, కొంతమంది ఇక్కడికి వెంటిలేటర్స్కి వెళ్ళిపోతున్నారు, కొంతమంది వార్డులో ఉన్నారు, హోమ్ క్వారంటైన్ ఉన్నారు, కొంతమంది PCR పరీక్షలు చేస్తున్నారు, మరి కొంతమంది PCR పరీక్షలే కాదు డాక్టర్స్ అంటున్నారు, వైద్య శాస్త్రవేత్తలు CT స్కాన్ తప్పనిసరిగా చేయించాలని. ఆ ఊపిరితిత్తుల యొక్క తీవ్రత మరింతగా అర్థం చేసుకోవడానికి CT స్కాన్ తప్పనిసరి అండి డాక్టర్ సర్వీస్ కనుక. అలాగా CT స్కాన్ ద్వారా వివరాలు తెలుసుకున్నప్పుడు దాదాపు మరి ప్రతి కుటుంబాన్ని ఈ కరోనా తాగుతున్నట్టుగా ఈ రాష్ట్రంతో సంబంధం లేకుండా
దేశాలతో ప్రాంతాలతో సంబంధం లేకుండా, వయసులతో సంబంధం లేకుండా, చిన్న బిడ్డలేమి, యవనస్తులేమి, నడి వయసులేమి, పెద్దవారేమి, స్త్రీలేమి, పురుషులేమి, దేవుని సేవకులేమి, విశ్వాసులేమి తారతమ్యం లేకుండా ఇక ఈ కరోనా, ఈ కోవిడ్ వేవ్ భయంకరంగా వ్యాప్తి చెంది విజృంభిస్తున్న నేపథ్యంలో నేను కూడా బలంగా, భారంగా, బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి, విజయాపన చేయాలి, కన్నీరు కార్చాలి, ప్రభు పాదాలు పట్టుకోవాలి. దయచేసి అందరూ కూడా ఇంకా గమనించవలసిన ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. తర్వాత బుధవారం రాత్రి 7 to 8 సంఘ బైబిల్ స్టడీ జూమ్ ఆన్లైన్. అలాగే శనివారం 7 to 8 సంఘ ప్రార్థన కూడిక 7 to 8. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు స్త్రీల సమాజం. మిగతా ప్రతిరోజు కూడా సండే టిల్ సాటర్డే 7 to 8 ఈ సంఘ ప్రార్థన జాబులు ఏదైనా కొనసాగించబడుతుంది. దయచేసి గమనించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధురా, జీవాధిపతి యేసయ్య, మీకు వందనాలు ప్రభా, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దయ చూపింది ఎందరో దైవ సేవకులయ్యా, గొప్ప దైవ సేవ చేసిన బిడ్డలు. కొంతమంది యవనస్తులు ఉన్నారు ప్రభా, దైవ సేవకులు. కొంతమంది ఇంకా సీనియర్ సిటిజన్ కాలేదు ప్రభా, రిటైర్ కూడా కాలేదు ప్రభా. కొంతమంది యవనస్తులోనే దైవ సేవకులు, కొంతమంది నడి వయస్సులోనే దైవ సేవకులు, కొంతమంది నా ప్రభా సీనియర్ సిటిజన్స్ అయిన దైవ సేవకులు, కొంతమంది నతని వయసు మళ్ళీ వాళ్ళు సైతం నతని ఇంకా వారి బాధ్యతలు తీరలేదు ప్రభా. వారి బిడ్డలకి వివాహాలు జరపలేకపోయారయ్యా. అలా ఎంతో మంది నమ్ముతండి. వారి పిల్లలకు అతని విశ్వాసులేమి, సేవకులేమి వాళ్ళ పిల్లలకి వివాహాలు చేయకుండానే నీ పిలుపుని అందుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టేశారు తండ్రి. అయ్యా కనికరించండి అయ్యా. ఆ కుటుంబాన్ని మీరు ఆదరించవలసిన వేడుకొచ్చురా తండ్రి. స్థలం లేక అతన్ని గుట్టలు గుట్టలుగా అతన్ని కాల్ చేస్తున్నారయ్యా, దహనం చేస్తున్నారయ్యా, ఖననం చేస్తున్నారు తండ్రి. పూడ్చడానికి కూడా స్థలాలు లేక అతను కొన్ని స్థలాల్లో డెడ్ బాడీస్ కూడా చేతికి ఇవ్వకుండా వాళ్ళని దర్శించడానికి కూడా చివరి చూపు కూడా లేకుండా అలాంటి వారి ఇళ్ళకు కూడా వెళ్ళి ఎవరు పలకడానికి వీలు లేకుండా దుర్భరమైన పరిస్థితులు చోటు చేసుకునే ప్రభా. తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, చిన్నాన్న, పెదనాన్న, మావయ్య, అత్త, పిల్లి పెద్ద పనే తారతమ్యం లేకుండా బంధాలు తెగిపోతున్నాయా. ఎవరికెవరు కలుసుకోలేకపోతున్నారు తండ్రి. ఎవరున్నప్పుడు కార్యక్రమాలు ఏమీ జరపడానికి వీల్లేని పరిస్థితులు ఏర్పడిపోయాయి తండ్రి. అన్నీ ప్రభు స్తంభించిపోయిన పరిస్థితులు. వందల మంది, వేల మంది ఆక్సిజన్ కొనుక్కోలేకపోతున్నారయ్యా. వేల మంది నా ప్రభుని అతన్ని రెమ్డెసివిర్ అనేటువంటి ఇంజక్షన్ ప్రభు 2000 నుండి ఆరంభంలో 5-7,000 అయింది. ఇప్పుడు 10,000 తర్వాత 50,000 కొనుక్కోలేకపోతున్నారు. ఎలక్ట్రికల్ ఆక్సిజన్ మిషన్ 30,000 ఉండేది, ఇప్పుడు ఈరోజు ₹1,00,000 అమ్ముతున్నారు. బ్లాక్ మార్కెటింగ్ జరిగిపోతూ ఉంది. ఆక్సిజన్ గ్యాస్ ప్లాంట్స్ లీక్ అయిపోయి ఎంతో మంది చనిపోయారు తండ్రి. ఆక్సిజన్ అందట్లేదు ప్రభువా. కనికరించమని కూర్చున్నాను. దయ చూపించండి ప్రభువా. అతలాకుతలైపోయి అస్తవ్యస్తమైన పరిస్థితులు. వీటన్నిటికీ కారణం కరోనా, కారణం మా పాపం, మా ప్రార్థనలేమి. క్షమించండి ప్రభువా. మా పితరుల పాపములు, మా పాపములు, బిడ్డల పాపములు, పాలకుల పాపములు, ప్రజల పాపములు క్షమించమని కూర్చున్నాను. బబులోను నదుల తీరాన్ని చేరి ఇశ్రాయేలు ఏడవడానికి అతన్ని జరిగిన వాళ్ళు ఉన్నటువంటి సంభవాలను బట్టి కాకుండా పాపము యొక్క ఫలితమే అవిధేయత, దేవునికి దూరమై ఆయాసాన్ని కలిగించిన కారణం బట్టి ఇలాంటి దుస్థితి, బానిసలు బందీలయ్యేవని వారు ఏడవడానికి బదులుగా ఈ విధంగా ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితిని మేము అనుభవించడానికి గతంలో మేము ప్రార్థించవలసిన రీతిలో ప్రార్థించలేకపోయాం. మా ప్రార్థనలు ఏమి ఒప్పుకుంటున్నాం తండ్రి. క్షమించమని కూర్చున్నాను. కనికరించండి. సార్వత్రికమైన సంఘము ఎవరి గృహాల్లో వారు ఉంటున్నారు తండ్రి. ఇలా ఆన్లైన్ జూమ్ ఆన్లైన్ సౌకర్యాలు ఉంటుండగా తండ్రి
ఈ మీడియాని అయా తండ్రి ఈ డివైస్ను ఉపయోగించుకుంటూ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నా తండ్రి మరింతగా భారభక్తులు ప్రార్థనాపరులుగా విద్యాపరుతులు కావడానికి ఆశ్చర్యకరంగా ప్రతి ఒక్కరు ఉంచబడినట్లుగా మీ ఆత్మప్రేరణ మీరు అడుగుతున్న ప్రతి ఒక్కరికి అడుగునొచ్చవలసిన వేడుకొచ్చాను. చేపడుతున్న ప్రార్థనలు విజ్ఞాపనలు కన్నీరు మీ సరి దూపంగా చేసుకోండి. తగిన ప్రతిఫలం దయచేయవలసిందిగా నీ పాదపద్మ వారమంతా ఏర్పాటు చేసిన కార్యక్రమాలు అంతా ఉండదు మహిమార్థమే జరిగించబట్ల ప్రార్థన టీవీ పరిచయం దీవించండి. యశ్వర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ ఇంద్రమోహన్ గారు, డాక్టర్ కావ్య, డాక్టర్ శ్రీధర్ గారు వారు నిర్వహిస్తున్నటువంటి హాస్పిటల్ పరిచయం ఎంత ఎన్ని స్థలాల్లో పోతండి అతని క్రిస్టియన్స్ ఏంటి నాన్ క్రిస్టియన్స్ ఏంటి ఎంతమందిని అతండి ఈ హాస్పిటల్ ద్వారా సేవ చేస్తున్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ అందరినీ జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. అందరూ ఎంతో శ్రమిస్తున్నారు తండ్రి. ప్రాణాల పరమగా పెట్టి పరిచయం చేస్తున్నారు. సర్వీసెస్ గొప్ప ప్రతిఫలం తెచ్చి త్వరలో మా పాప ఫలితమే వైరస్ ఆవిర్భవించింది. ఆవిర్భించకుండా వైరస్ మరింత విజృంభించకుండా అంతం చేయడానికి మీ ఒక్కరికి అధికారం ఉంది ప్రభా. సర్వాధికారి అని దేవుడు తండ్రి క్షమించమని మీరు ఆఖరి కోసం ప్రతి విశ్వాసి సిద్ధపడినట్లు ఆయుధపరచమని ఇంకెంతమంది మిమ్మల్ని అంగీకరించలో అందరూ కూడా మీరు ఎంత శుద్ధీకరించబడి మార్పు చెంది రక్షణ పొందినట్లు అనేక మంది జరుగుతున్న సంభవాలను బట్టి విపత్కరమైన పరిస్థితులు పరిస్థితులు నిన్ను తెలుసుకునే పరిస్థితిని మీరు కలుగు చేయమని మీ దివ్యమైన దర్శనం మీ సందర్శన స్పర్శ స్వరాన్ని అందరికీ మీరు అనుగ్రహించమని మీ ప్రణాళిక సంకల్పాన్ని సిద్ధింప చేయమని ఉచితంగా మీరు ఇచ్చిన ఊపిరిని నీ మహిమ కొరకు మేము వెచ్చిస్తున్నాతని మరెవరికి ఊపిరి ఆగిపోకుండా ఆక్సిజన్ అందలేదని అల్లాడిపోకుండా అతని మీ రక్తదాలతో బిడ్డలందరినీ మీరు శుద్ధీకరించి స్వచ్ఛపరచమని సీరియస్ కేసులన్నీ నార్మల్కి వచ్చి నార్మల్ కండిషన్ల వారు ఇళ్ళగా చేరిన తండ్రి ఆరాధికులయ్యి ఆనందించే భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని అయ్యా వెంటిలేటర్స్ ఉన్న వాళ్ళు కూడా తండ్రి ఐసీలోకి వచ్చి ఐసీలో ఉన్న వాళ్ళు సైతం వార్డులోకి వచ్చి వార్డులో ఉన్న వాళ్ళు ఇంటిలోకి వచ్చి ఇంటిలో ఉన్న వాళ్ళు అయ్యా మా ఇల్లే ఇప్పుడు దేవాలయపోయింది ఇప్పుడు దేవాలయాలు మేము ఉన్న స్థలాల్లోనే మిమ్మల్ని ఆరాధించినట్లు కలుగుతుంది. అలా ఆరాధకులు కాగలిగే భాగ్యాన్ని ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించమని నీ కృపను పొడిగించమని ఎదురాడుతున్న ప్రతి చీకటి అంధకారం శక్తులన్నీ జీవం గల యేసు నామములో బంధిస్తూ రాజా వెలుగు ప్రకాశింపజేసి మీ సంధికాంతి ఉదయింపజేస్తూ మా వ్యక్తిగత జీవితాలు కుటుంబాలు పరిచయం ద్వారా మీరే ఘనతమైన ప్రభావం పొందుకునమని ఈ ఉదయకాలం ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొనే ఆత్మీయులందరినీ శారీరకంగా మానసికంగా ఆర్థికంగా ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రతని సంవిస్తారమైన దీవులను అనుగ్రహించమని ఘనతమైన ప్రభావం పొందుకునమని యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన నామములో స్తుతించి కీర్తించి ప్రార్థించనేముగా వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మరల అపరాధం చేసిన వాడిని మేము క్షమించినట్లు మా అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలో తేక దుష్టుని తప్పించుము. రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇండియా అబ్రాడ్ ఆన్లైన్ వర్షిప్ సర్వీస్లో పాల్గొనే ఆత్మీయులందరికీ ఎంతమంది కరోనా బారి దేవుని కరుణ కోసం ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్కరికి సమస్తములకు జరగవలసిన కార్యములకు సదా తోడేండునుగాక. అందరూ చేతులు పైకెత్తి ప్రభును ఆరాధించుదాం. మనకింతవరకు సహాయపడెన్ తానప్పగించుకొనే మనకై, మనకింతవరకు సహాయపడెన్ తానప్పగించుకొనే మనకై, మనలా నడిపెను సుఖముగాను, మనలా నడిపెను సుఖముగాను, తనదు సత్యము నేర్పించి కన్ను పాపగ కాచేయా, తనదు సత్యము నేర్పించి కన్ను పాపగ కాచే, స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు, ఆదరించి కాపాడువాడు ఈడేర్చువాడు, స్తోత్రించి కీర్తింతుము. అందరికీ వందనాలు. బోలో యేసు మహారాజ్కే జై. త్వరలో రారాజు రాబోదు యేసు రాజుకే జై.